హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏమి అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్ ఈ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఏముంది అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే, ఫస్ట్ కంపల్సరీ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139. ఎవరెవరు కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలి అంటే, కంపెనీ కానీ ఫర్మ్ కానీ, ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి. ఎంఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఎవరైతే రెసిడెంట్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ పాయింట్. తర్వాత ఎవరైతే రెసిడెంట్ ఇండివిజువల్ ఉంటారో, ఎవరు బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ఎనీ అసెట్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా కానీ, ఆర్ సైనింగ్ అథారిటీ ఏమైనా ఉంటే లొకేటెడ్ ఇన్సైడ్ ఇండియా కానీ, ఆర్ బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నా కానీ, ఈ కేసెస్ లో వీళ్ళు ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ బెనిఫిషియరీ నాట్ రిక్వైర్డ్ ఫర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఓనర్. సో బెనిఫిషియరీ ఓనర్ లో ఇన్క్లూడ్ చేస్తే బెనిఫిషియరీ పర్సన్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ పర్సన్ ఎనీ అదర్ అసెట్స్ ఇఫ్ అతని యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. ఏది బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ అటెన్షన్ సిరీస్ 54 ఏం చెప్తుంది ఎగ్జామ్షన్ క్యాపిటల్ కి సంబంధించిన ఎగ్జామ్షన్ కి సంబంధించి. నెక్స్ట్ పర్సన్ అదర్ దెన్ కంపెనీ. ఎవరు పర్సన్ అదర్ దెన్ కంపెనీ కానీ ఫర్మ్ కానీ హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ కంపెనీ చెప్పేసినాము, రెసిడెంట్ ఇండివిజువల్స్ వాళ్ళు చెప్పేసినాము, అదర్ అసెట్స్ ఎవరన్నా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని ఎక్సీడ్ అయినప్పుడు ఫైల్ చేయాలన్నప్పుడు. ఇప్పుడు ఏమంటారు అంటే, ఈ అదర్ దెన్ కంపెనీ ఆర్ ఫర్మ్ వీళ్ళు మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిందే. ఇక్కడ పర్సన్ చెప్పినాం, అదర్ పర్సన్స్ ఎప్పుడు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు. వీళ్ళు కాకుండా పర్సన్స్ ఇవి ఏమన్నా పనులు చేస్తే వీళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎప్పుడు ఎవరైతే పర్సన్ డిపాజిట్ చేస్తాడో ఆ అగ్రిగేట్ డిపాజిట్ కరెంట్ అకౌంట్ లో గ్రేటర్ దెన్ 1 crore ఉంటావో, గ్రేటర్ దెన్ ఎంత 1 crore ఉంటే ఆఫ్ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ లో కానీ వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే ఫారిన్ కంట్రీకి వెళ్ళినారో, ఫారిన్ ట్రావెల్ ఎంజాయ్ చేయడానికి ఫారిన్ కి పోయినారో, వాళ్ళు 2 lakhs ఎక్సీడ్ అయినాయి వాళ్ళు పెట్టిన ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ కి వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ 1 lakh. నీ కరెంట్ బిల్లు 1,00,000 రూపాయలు దాటుతున్నా నువ్వు ఎందుకు పనిచేస్తున్నట్లనే, సో ఖచ్చితంగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. తర్వాత నీకు ఒక బిజినెస్ ఉంది, దాని యొక్క సేల్స్ ఆర్ టర్న్ ఓవర్ వచ్చేసి గ్రేటర్ దెన్ 60 lakhs ఉంది, నువ్వు రిటర్న్ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. నీ గ్రాస్ రిసీట్స్ అంటే నీకు ప్రొఫెషన్ ఉంది, గ్రేటర్ దెన్ 10 lakhs ఉంది, ఎస్ నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ అగ్రిగేట్ టీడీఎస్ టీసీఆర్ లిమిట్ అట్లీస్ట్ 25,000 ఉంటే, 50,000 ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే, సో వీళ్ళు ఖచ్చితంగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ అగ్రిగేట్ డిపాజిట్ అగ్రిగేట్ అట్లీస్ట్ 50 lakhs ఇన్ సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లో 1 crore, సేవింగ్ అకౌంట్ లో అయితే 50 lakhs. ఎక్సీడ్ అయిందంటే మీరు ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఇవి మీకు ఖచ్చితంగా ఇన్కమ్ కాకపోవచ్చు అయ్యుండొచ్చు. ఇక్కడ డిపాజిట్ చేసినంత మాత్రాన నాకు ఇన్కమా కాదు. ఇక్కడ ఏమో చెప్పిన బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయితేనే నీ ఇన్కమ్ అప్పుడే ఫైల్ చేయమన్నాను. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇది ఇన్కమ్ కాకున్నప్పటికీ నేను డిపాజిట్ చేసుకున్న 4 రూపాయలు దాటినవి, లేదా ఫారిన్ ట్రిప్ వచ్చిన ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ 2 lakhs అయినవి, లేదా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ 1,00,000 దాటింది, టర్న్ ఓవర్ 60 lakhs దాటింది, ప్రొఫెషన్ కి 10 lakhs దాటింది, టీడీఎస్ అట్లీస్ట్ 25,000 ఉంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అది రెసిడెన్షియల్ సీనియర్ సిటిజన్ అయితే 50,000 అగ్రిగేట్ టీడీఎస్ కాస్ అయింది. అండ్ డిపాజిట్స్ అగ్రిగేట్ అట్లీస్ట్ 50 lakhs ఎక్సీడ్ అయింది సేవింగ్ అకౌంట్ లో. వీళ్ళంతా ఏం చేయాలి, కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ తర్వాత రిటర్న్ ఇన్కమ్ అదర్ స్పెసిఫైడ్ పర్సన్. కొన్ని స్పెసిఫైడ్ పర్సన్స్, వీళ్ళు ఎవరు స్పెసిఫైడ్ పర్సన్ అంటే చారిటబుల్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళ యొక్క ఇన్కమ్ బిఫోర్ ఎగ్జామ్షన్స్. ఇప్పుడు ట్రస్ట్ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది సెక్షన్ 10(11) లో. ఆ సెక్షన్ 10(11) కన్సిడర్ చేయకముందుకు వాళ్ళ అమౌంట్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని ఎక్సీడ్ అయిందంటే వాళ్ళు ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్. వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎగ్జామ్షన్ ఉంటుంది సెక్షన్ 13(a) లో. ఆ ఎగ్జామ్షన్ తీసుకోక ముందుకు అమౌంట్ చెక్ చేస్తే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని ఎక్సీడ్ అయి ఉండాలా. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేషన్స్, న్యూస్ ఏజెన్సీస్, ట్రేడ్ యూనియన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎసెట్రా అండర్ సెక్షన్ 10. ఈ టోటల్ ఇన్కమ్ వీళ్ళకి ఎగ్జామ్షన్ వస్తుంది సెక్షన్ 10 లో. ఈ సెక్షన్ 10 లో ఎగ్జామ్షన్ కన్సిడర్ చేయక ముందుకు వాళ్ళ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ని ఎక్సీడ్ అయిందంటే వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. బిజినెస్ ట్రస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వీళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సెక్షన్ 139(1) కింద ఎవరెవరు ఫైల్ చేయాలి? కంపెనీ కానీ, ఫర్మ్ కానీ, రెసిడెంట్ ఇండివిజువల్ బెనిఫిషరీ, ఓనర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క అసెట్స్ అవుట్ సైడ్ ఉండే సైనింగ్ అథారిటీ ఏమన్నా ఉన్నా, అండ్ పర్సన్స్ వాళ్ళ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడింగ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయినప్పటికీ పర్సన్స్ అదర్ దెన్ కంపెనీ అయితే ఎవరైతే ఫైల్ చేయాల్సిన అవసరం లేదో వీళ్ళు ఖచ్చితంగా ఫైల్ చేయాలి. క్రోడ్స్ కరెంట్ అకౌంట్ ₹1,00,00,000 దాటినా, ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ 2 lakhs దాటినా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దెన్ 1 lakh ఉన్న, సేల్స్ ఆర్ టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ 60 lakhs ఉన్న, గ్రాస్ రిసిప్ట్ ప్రొఫెషన్ లో గ్రేటర్ దెన్ 10 lakhs ఉన్న, టీడీఎస్ టీసీఎస్ అట్లీస్ట్ 50,000 ఉన్న, రెసిడెన్స్ సీనియర్ సిటిజన్ కి 50,000 ఉన్న, డిపాజిట్స్ అగ్రిగేట్ డిపాజిట్స్ వచ్చేసి అట్లీస్ట్ 50 lakhs ఉన్న ఇన్ సేవింగ్ అకౌంట్. అదే దెన్ వాళ్ళు పైన కాకుండా వీళ్ళు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఎగ్జామ్షన్ సెక్షన్ 11 or 12 ఉంటుంది. అది కన్సిడర్ చేయకుండా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంది. పొలిటికల్ పార్టీస్ కి 13A లో ఎగ్జామ్షన్ ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేయకుండా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లో ఉంది. రీసెర్చ్ అసోసియేషన్స్, న్యూస్ ఏజెన్సీస్, ట్రేడ్ యూనియన్స్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి సెక్షన్ 10 లో ఎగ్జామ్షన్ వస్తుంది. ఆ కన్సిడర్ చేయకుండా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లో ఎక్కువ ఉంది. బిజినెస్ ట్రస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాండేటరీ వాళ్ళు మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషియరీ ఓనర్, బెనిఫిషియరీ అని పైన చెప్పాం. వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారో హూ హ్యావ్ ప్రొవైడెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ కన్సిడరేషన్ ఫర్ అసెట్స్ ఫర్ ఇమీడియట్లీ ఆర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్. ఎవరు బెనిఫిషియరీ ఉన్నారంటే ఇండివిజువల్స్ ఎవరికైతే ప్రొవైడ్ ఉంటారో డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ కన్సిడరేషన్ ఫర్ అసెట్స్ ఫర్ ఇమీడియట్ ఆర్ ఫ్యూచర్ బెనిఫిట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ పర్సన్స్. అతనికి ఒక బెనిఫిట్ కన్సిడరేషన్ అనేది అసెట్ నుంచి వస్తుంది బెనిఫిట్, కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ బెనిఫిట్ వస్తుంటాయి. బెనిఫిషియరీ అంటే ఎవరు? ఏ ఇండివిజువల్ హూ డెరైవ్ బెనిఫిట్ ఫ్రమ్ అసెట్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ కన్సిడరేషన్ ఫర్ సచ్ అసెట్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ బై ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ ఇతను ఏమి ఇవ్వలేదు, కన్సిడరేషన్ అనేది ఇతను ఓన్ గా ఇచ్చినాడు, వాళ్ళు బెనిఫిషియరీ ఉన్నారు. ఇప్పుడు ఓకే, సెక్షన్ 139(1) కింద ఫైల్ చేయాలి అని చెప్పినాం. ఇంతవరకు ఎవరెవరు ఫైల్ చేయాలని, ఎప్పుడు కూడా ఫైల్ చేయాలి అంటే డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఫైల్ చేయాలి అంటే ఎవరైతే పర్సన్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రిపోర్ట్స్ ఏమైనా చేయాలంటే, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రిపోర్ట్స్ ఎప్పుడు చేస్తాం మనము? ఈ కంట్రీకి వేరే కంట్రీతో లింక్ చేస్తున్నప్పుడు, ఈ రిటర్న్ ఫైలింగ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే సెక్షన్ 92A రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు పార్ట్నర్స్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పార్ట్నర్స్ కానీ మొత్తం ఎప్పుడు లోపల రిటర్న్ ఫైల్ చేయాలి? 30 November ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ లోపల. లేదు కంపెనీస్ పర్సన్స్ అదర్ దెన్ కంపెనీ హూజ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్ అంటే 44AB లో ఆడిట్ చేయాల్సిన వాళ్ళు కానీ కంపెనీస్ వాళ్ళు కానీ ఆర్ ఎనీ యాక్ట్ లా పార్ట్నర్ ఫ్రమ్ హూజ్ అకౌంట్స్ ఆర్ ఆడిటెడ్ వాళ్ళంతా ఇప్పుడు 31st October లోపల. రిమైనింగ్ అదర్ కేసెస్ అంతా 31st July ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ లోపల వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని ఫైల్ చేయాలి. సో డ్యూ డేట్స్ అప్పుడు ఏమి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వాళ్ళు అయితే 30 November కి, నార్మల్ కంపెనీస్ ఆడిట్ కేసెస్ అయితే 31st October కి, అదర్స్ అయితే 31st July. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ లాస్ ఉంది, రాస్ రిటర్న్ ఉంది, సెక్షన్ 139(3) చెప్తుంది. ఏమేమి లాస్ రిటర్న్ అయితే వీళ్ళు కంపల్సరీగా ఫైలింగ్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్. ఈ డ్యూ డేట్ అంటే ఏమి? డ్యూ డేట్ అంటే ఈ పైన చెప్పిన సెక్షన్ 139(1) డిస్కషన్ చేసినది. వీళ్ళు ఏదైతే లాస్ ఉందో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నా, సెట్ ఆఫ్ చేసుకోవాలన్నా లాసెస్ ఏవేవి బిజినెస్ లాస్ కానీ, స్పెక్యులేషన్ లాస్ కానీ, లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ కానీ, లాస్ అండర్ క్యాపిటల్ హెడ్ గెయిన్ కానీ, హార్స్ రేసెస్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ కానీ, ఈ లాసెస్ అన్ని మీరు నెక్స్ట్ ఇయర్ సెట్ ఆఫ్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా రిటర్న్ ని ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. లేదంటే లాస్ ని సెటప్ చేసుకోవడానికి రాదు. ఒకవేళ అది హౌస్ ప్రాపర్టీ లాస్ కానీ, అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ కానీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఫర్ ఈవెన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నాట్ ఫైల్ బిఫోర్ ద డ్యూ డేట్. తర్వాత ఫైల్ చేసిన అంటే 31st July తర్వాత ఫైల్ చేసిన, 31st October తర్వాత ఫైల్ చేసిన, 30 November తర్వాత ఫైల్ చేసినప్పటికీ ఈ లాసెస్ ని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 3 లాసెస్ నే తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇప్పుడు condonation of delay in filing returns, claim refund or claiming carry forward. For example, నాకి చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం చెప్తున్నా అంటే నాకే రిటర్న్ ఫైలింగ్ ఎప్పుడు 31st July రిటర్న్ ఫైలింగ్ నాది. నేను 31st July రోజు ఫైలింగ్ చేస్తున్నా. సమ్ నెట్వర్క్ ఇష్యూస్, సిస్టమ్ తీసుకోలేకపోవడం రిటర్న్. 31st July అంటే ఎప్పటికి అయిపోతుంది? నాకు 11:59 PM కి
ఆ డే అయిపోతుంది. కరెక్టేనా? నేను రిటర్న్ ఫైల్ చేసినాను 12:30కి, నెక్స్ట్ డే పడుతుంది. అది ఇంకా 1 ఆగస్ట్ కిందికి వచ్చేస్తుంది. కరెక్టేనా? నాకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో లాస్ ఉంది. లాస్ ఉంటే ఏమన్నారు? ఆన్ ఆర్ బిఫోర్ ఫైల్ చేయమన్నారు. ఏమన్నారు? ఆన్ ఆర్ బిఫోర్ ఫైల్ చేయమన్నారు. నేను ఆన్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నా, బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ అది ఆఫ్టర్కి వెళ్ళిపోయింది. బిఫోర్ ఫైల్ చేసినా ఆన్ ఫైల్ చేసినా నాకు వస్తుండే, బట్ ఎక్కడ పోయింది? ఆఫ్టర్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్కి వెళ్ళిపోయింది కదా. దానికి కంటిన్యూషన్ ఆఫ్ డిలే అంటే డిలే అయిందా? ఎస్, డిలే అయింది. దీనికి కంటిన్యూషన్ ఆఫ్ డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, క్లైమ్ రీఫండ్ ఆర్ క్లైమ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాస్ అండ్ సెట్ ఆఫ్ బాబు వాళ్ళకి. అంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి, సార్ 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 నేను ఫైలింగ్ చేస్తున్నా, 1 అవర్ కొంచెం లేట్ అయింది, ఈ కండోనేషన్ ని డిలే దానికి రీజన్స్ చెప్పి ఎవరు చెప్పాలా? ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హూ హ్యాస్ పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఈజ్ వెస్టెడ్. ఎవరికి దగ్గర ఉంటుంది? నీ క్లైమ్ అంటే నీ బిజినెస్ యొక్క లాస్ కానీ రీఫండ్ కానీ ఎంత ఉంది అంటే క్లైమ్ ఈజ్ అప్ టు 1 crore ఫర్ ఎనీ వన్ అసెస్మెంట్ ఇయర్. అయితే మీరు ఎవరి దగ్గర పోయి ప్రిన్సిపల్ సిఐటి దగ్గర కానీ సిఐటి దగ్గర కానీ వెళ్ళిపోవాలి. క్లైమ్ అనేది గ్రేటర్ దెన్ 1 crore ఉంది, బట్ అప్ టు 3 crores ఉంది ఫర్ ఎనీ 1 year కి సంబంధించి. అయితే చీఫ్ కమిషనర్ ఐటీ దగ్గర వెళ్ళిపోవాలి. నెక్స్ట్, క్లైమ్ అనేది గ్రేటర్ దెన్ 3 crores ఉంది ఫర్ ఎనీ 1 అసెస్మెంట్ ఇయర్ కి ప్రిన్సిపల్ సిసిఐటి దగ్గర వెళ్ళిపోవాలి. నెక్స్ట్, కండోనేషన్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ విత్ ఇన్ 6 years ఫ్రమ్ ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/10/2024. 6 years ఈజ్ రెడ్యూస్ టు 5 years. ఏమంటున్నారు? కండోనేషన్ అప్లికేషన్. ఇక్కడ మనం ఏం చెప్పినాము? ఎనీ 1 year కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నాను. ఎనీ 1 year కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నాను. ఆ కండోనేషన్ అప్లికేషన్స్ అంటే నా క్లాస్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఏ ఇయర్ కి ఫైల్ చేయాలనుకున్నా విత్ ఇన్ 6 years లోపల తీసుకోవాలి. ఆ డేట్ ని 1/10/2024 నుంచి 5 years చేసినారు. ఓకే. నెక్స్ట్, అప్లికేషన్ టు బి డిస్పోజ్ అంటే నువ్వు అప్లికేషన్ వీళ్ళకి పెట్టినావంటే విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్. ఎవరు? వీళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తారు. మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సెక్షన్ 139(4) ఏది? బిలేటెడ్ రిటర్న్. ఏమంటారు బిలేటెడ్ రిటర్న్ అంటే? బిలేటెడ్ రిటర్న్ అంటే ఎనీ పర్సన్ హూ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ రిటర్న్ విత్ ఇన్ టైమ్ అలౌడ్ టు హిమ్ అండర్ సెక్షన్ 139(1). 139(1) లో మీకు డేట్స్ చెప్పినారు. ఏవి? 31st July, 31st October, 30 November. ఆ డేట్స్ ని లోపల నువ్వు రిటర్న్ ని ఫైల్ చేయలేదు, అప్పుడేమి తర్వాత ఫైల్ చేస్తున్నావు, అదేమవుతుంది? బిలేటెడ్ రిటర్న్ అవుతారు ఇక్కడ. లేదా రివైజ్ రిటర్న్. రివైజ్ రిటర్న్ అంటే ఆన్ ఆర్ బిఫోర్ 31st July, 31st October, 30 November లోపల ఫైల్ చేసినావు, బట్ తర్వాత చేసిన తర్వాత కొన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేసినావు, దాన్ని నువ్వు రెక్టిఫై చేస్తూ రివైజ్ చేద్దాం అనుకుంటున్నావు. ఎస్, రివైజ్ అనేది చేసుకోవచ్చు. 139(1) కి ఆర్ 139(4) కింద ఫైల్ చేసినది కానీ డిస్కవర్స్ ఎనీ ఒమిషన్ ఆర్ ఎనీ రాంగ్ స్టేట్మెంట్ దేర్ ఇన్ హీ మే ఫర్నిష్ రివైజ్ రిటర్న్. ఏం చేయొచ్చు? రివైజ్ రిటర్న్ ని ఫర్నిష్ చేయొచ్చు. ఇప్పుడు రివైజ్ రిటర్న్ ని ఫర్నిష్ చేయడానికి టైం లిమిట్ ఏమి? రివైజ్ రిటర్న్ ని ఫర్నిష్ చేయడానికి టైం లిమిట్ ఫర్ ఫైలింగ్ బిలేటెడ్ రిటర్న్ ఆర్ రివైజ్ రిటర్న్ ఏమి? టైం లిమిట్ 3 months prior to end of relevant assessment year, that is 31st December assessment year లోపల or before completion of assessment whichever is earlier. ఇప్పుడు నువ్వు 31st July కి ఫైల్ చేసినావు అనుకోండి. 31st July కి ఒకవేళ అసెస్మెంట్ జరిగిపోయింది అంటే 30 September లోపల అసెస్మెంట్ జరిగిపోయింది, ఆర్ 31st December ఇంకా అసెస్మెంట్ జరగకుంటే 31st December, whichever is earlier లోపల నువ్వు ఏం చేసుకోవాలి? నీ రిటర్న్ ని రివిజన్ కానీ బిలేటెడ్ రిటర్న్ కానీ ఫైల్ చేసుకోవాలి. అండ్ రిటర్న్ కెన్ బి రివైజ్డ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అన్నా రివైజ్ చేయి విత్ ఇన్ గివెన్ టైమ్ లో. అంటే 31st December లోపల ఎన్నిసార్లు అన్నా రివైజ్ చేయి. ఇక్కడ రివైజ్ రిటర్న్ రీప్లేస్ ద ఒరిజినల్ రిటర్న్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఎక్సెప్ట్ ఫర్ ద డేట్. డేట్ ఏదైతే ఫస్ట్ డేట్ ఉంటుందో ఆ ఫస్ట్ డేట్ మాత్రమే సేమ్ ఉంటుంది, మిగతా అంతా డేటా అంతా చేంజ్ అయితేనే ఉంటుంది రివైజ్ చేసిన ప్రతిసారి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కెన్ బి రివైజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ అన్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 143(1) ఆర్ ఆఫ్టర్ రిసీవింగ్ రీఫండ్. 143(1) ఇంటిమేషన్ వచ్చింది అప్పుడైనా కానీ ఫండ్ రీఫండ్ వచ్చేసింది, నీకు కావాల్సిన రీఫండ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం ఎక్స్ట్రా రీఫండ్ పెడదాం అనుకుంటున్నావు, ఎస్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. రివైజింగ్ ఒరిజినల్ రిటర్న్ can only be done by filing revised return of income
Under section 139(5), not by submitting simple letter or revised statement of income. నువ్వు రివైజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రివైజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి, అంతేగాని అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన కాదు. ఎనీ న్యూ క్లెయిమ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ మస్ట్ బి మేడ్ బై ఫైలింగ్ రివైజ్ రిటర్న్. ఎవరి దగ్గర? ఏవో దగ్గర నువ్వు క్లెయిమ్ తీసుకోవాలనుకుంటే, ఏది కొత్త క్లెయిమ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రివైజ్ రిటర్న్ ని ఫైల్ చేసే తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 139(9), డిఫెక్టివ్ రిటర్న్ ఏం చెప్తుంది? వేర్ ఏవో కన్సిడర్ దట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్డ్ బై అసెసీ ఈజ్ డిఫెక్టివ్. ఏవో కన్సిడర్ చేసుకున్నారు దట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫర్నిష్ చేసుకున్నారు బై అసెసీ ఈజ్ డిఫెక్టివ్. హీ మే intimate defect to assessee and give him an opportunity to rectify defects within 15 days from the date of such intimation. ఏమంటున్నాడు? ఏవో వాడు రిటర్న్ ఎవరైతే ఫర్నిచ్ చేసి ప్రాసెస్ ని అది డిఫెక్టివ్ అనుకుంటున్నాడు, అప్పుడు ఇంటిమేట్ చేస్తాడు, సో డిఫెక్ట్ ఉంది మీకు చెక్ చేసుకోండి అని. వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు, వాళ్ళు 15 days లో కూడా రెక్టిఫై చేసుకోవాలి. Next, if defective is not rectified within 15 days, then return should be treated as invalid return. నీకు టైం ఇచ్చినారు బాబు, నువ్వు కరెక్ట్ చేసుకో అనేది కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా రిటర్న్ ఏమంటారు? ఇన్వాలిడ్ రిటర్న్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిఫెక్టివ్ రిటర్న్. Consequently, effect would be same if assessee has failed to furnish return. ఎగ్జాంపుల్ ఏమి? డిఫెక్టివ్ రిటర్న్ కి ప్రూఫ్ రిగార్డింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ నాట్ అటాచ్డ్. అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా చలాన్ నెంబరు, బిఎస్ఆర్ కోడ్, డేట్, అమౌంట్, ఏ బ్యాంక్ నుంచి పే చేసినాము ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ అంతా నువ్వు ప్రొవైడ్ చేయలేదు, రిటర్న్ ఫైల్ చేసేసినావు. ఇప్పుడు వాళ్ళు ఆ డీటెయిల్స్ అడుగుతున్నారు, డిఫెక్టివ్ చేస్తారు. ఆ రిటర్న్ నువ్వు ఆ డీటెయిల్స్ 15 days లోపల ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకుండా నీ రిటర్న్ అనేది డిఫెక్టివ్ అయిపోతుంది. నెక్స్ట్, ఫీ ఫర్ డిఫాల్ట్ ఇన్ ఫర్నిషింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 234(f). ఏమి? ఫైలింగ్ చేయలేదు అంటే ఎందులో కూడా చేయలేదు, 31st అక్టోబర్ కదా నీకు ఫస్ట్ డ్యూట్, 30 జూలైకి లోపల కానీ, 31st అక్టోబర్ లోపల కానీ, 30 నవంబర్ లోపల కానీ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని ఫైల్ చేయాలి. బట్ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని ఫైల్ చేయలేదు, అప్పుడు నీకు ఫీ అనేది కలెక్ట్ చేసుకుంటారు. పెనాల్టీ అనమాట ఇది. సో పెనాల్టీ అని పేరు చెప్పకుండా ఫీ అనేది కలెక్ట్ చేసుకుంటారు. ఎంత కలెక్ట్ చేసుకుంటారు నీకు అంటే 5,000 ఫీ. ఒకవేళ నీ టోటల్ ఇన్కమ్ అనేది అప్ టు 5 lakhs ఉంటే అప్పుడు ఫీజు వచ్చేసి ఎంత? 1,000 మాత్రమే కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆర్ డిమర్జర్ వేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ ఫర్నిష్డ్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ అమాల్గమేషన్, such a successor entity has to furnish modified return within 6 months from end of the month in which said order of amalgamation was issued. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? ఇఫ్ ఏ లిమిటెడ్ ఉంది మెర్జెస్ విత్ బి లిమిటెడ్, ఎప్పుడు? విచ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2022 యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ హైకోర్ట్. ఏమి ఆర్డర్? హైకోర్టు ఇచ్చింది, బాబు మీరు మెర్జి కాండి, డేటెడ్ ఎప్పుడు ఇచ్చింది? 1/11/2023. ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2022 నుంచి తీసుకోవాలని ఎప్పుడు ఇచ్చింది? డేటెడ్ 1/11/2023. అండ్ బి లిమిటెడ్ హ్యాస్ ఆల్రెడీ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ 23-24 ఆన్ 30 అక్టోబర్. 31st అక్టోబర్ అయితే 30 అక్టోబర్ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసినారు. ఇప్పుడు తర్వాత 10 బి లిమిటెడ్ హ్యాస్ టు ఫైల్ ఏ మోడిఫైడ్ రిటర్న్. అసెస్మెంట్ ఇయర్ 23-24 కి ఏం చేయాలా? మోడిఫైడ్ రిటర్న్ ఫైల్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ 31st May 2024 కి సంబంధించి. ఎన్ని మంత్స్ మనకు టైము? విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ సెడ్ ఆర్డర్ ఆఫ్ అమాల్గమేషన్ వాస్ ఇష్యూడ్. ఎప్పుడు వచ్చింది నీకు? 1/11 అంటే దీని ఎండింగ్ డేట్ ఏమవుతుంది? 30/11 అవుతుంది. ఇక్కడ నుంచి 6 months లెక్కండి అంటే ఏమి? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో 31st May లోపల నువ్వు ఒక రిటర్న్ ఫైల్ చేయాలి, అది మోడిఫైడ్ రిటర్న్ కి సంబంధించి. నెక్స్ట్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో పాన్ కి సంబంధించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఏమి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ కి సంబంధించి సెక్షన్ 139(a) చెప్తుంది. ఎవరు? ఫాలోయింగ్ పర్సన్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అలాట్మెంట్ కోసం ఈ ఫాలోయింగ్ పర్సన్ ఏం చేయాలి అంటే, పర్సన్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ పాన్, టైమ్ లిమిట్ ఫర్ మేకింగ్ సచ్ అప్లికేషన్.
ఒక పర్సన్ కి అతనికి టోటల్ ఇన్కమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో ఎక్సీడ్ అయిపోయింది ఎంతకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. మనం పైన 139 అని చెప్పి తప్పు చెప్పినాం. ఏం చెప్పినాము 139 లో నీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కి పైన వచ్చిందంటే నువ్వేం చేయాలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా. ఫస్ట్ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే నీకు పాన్ కార్డ్ ఉండాలా. కాబట్టి నువ్వు పాన్ అనేది అప్లై చేసుకోవాలా. ఎంతలోపు అప్లై చేసుకోండి ఆన్ ఆర్ బిఫోర్ 31st మే లోపల. సో నువ్వు మేక్ అప్లై చేసుకుంటే 31st మే లోపల అప్లై చేసుకుంటే అదొక 15 days 30 days టైం పడుతుంది. సో నీకు 30 జూన్ కల్లా రిటర్న్ వస్తుంది, ప్యాన్ వస్తుంది. 31st జూలై కల్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చెయ్యి. నెక్స్ట్ పర్సన్ క్యారింగ్ అన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ whose total sales or turnover or gross receipts exceed 5 lakhs in any previous year before end of that financial year 31st March లోపలనే నువ్వు పాన్ కార్డ్ ని అప్లై చేసుకోవాలా. పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(4)(a). 139(4)(a) కింద 139(4)(a) కింద నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన కేసు ఏమైనా వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా పాన్ కి అప్లై చేసుకోవాల్సిందే. నెక్స్ట్ దాని తర్వాత పర్సన్ రెసిడెంట్ అదర్ దెన్ ఇండివిజువల్. ఎవరు రెసిడెంట్ అదర్ దెన్ ఇండివిజువల్ enter into financial transaction aggregating to 250,000 or more in any financial year. అప్పుడు 31st March లోపల immediately following financial year in financial transaction is made అంతలో అప్లై చేయాలి, పాన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎవరు ఎండి కానీ డైరెక్టర్ కానీ పార్ట్నర్ కానీ ట్రస్టీ కానీ ఆథర్ కానీ ఫౌండర్ కానీ కర్త కానీ సిఇఓ కానీ ప్రాపర్ ఆఫీసర్ కానీ ఆఫీస్ బేరర్ కానీ ఎనీ ఆఫ్ ద పర్సన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆన్ ఆర్ బిఫోర్ 31st మే లోపల తీసుకోవాలి. ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ పర్సన్స్ అయినారు. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ విత్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 20 lakhs ఆర్ మోర్. సో నువ్వు డిపాజిట్ చేస్తున్నావు 20 lakhs కి మించి ఖచ్చితంగా నువ్వు ప్యాన్ తీసుకోవాలి. ఎప్పుడు అట్లీస్ట్ 7 days బిఫోర్, అంటే నువ్వు ప్యాన్ తీసుకున్న తర్వాతనే నువ్వు డిపాజిట్ కి పోవాలి 20 lakhs డిపాజిట్ పోవాలనుకుంటే. నెక్స్ట్ క్యాష్ విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్, ఇక్కడ డిపాజిట్ పోతున్నావు, ఇప్పుడు బ్యాంక్ నుంచి తీసుకోవాలి అనుకుంటున్నావు 20 lakhs ఆర్ మోర్ తీసుకోవాలనుకుంటున్నావు, అప్పుడు కూడా తీసుకోవాలనుకుంటే 7 days ముందర నువ్వు ప్యాన్ కి అప్లై చేసుకుని ప్యాన్ అలాట్మెంట్ చేసుకోవాలి. ఓపెనింగ్ కరెంట్ అకౌంట్ ఆర్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ విత్ బ్యాంక్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. సో కరెంట్ అకౌంట్ కావాలన్నా క్యాష్ క్రెడిట్ కావాలనుకున్నా కోఆపరేటివ్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ అప్పుడు కూడా అట్లీస్ట్ 7 days బిఫోర్ ఎప్పుడైతే నీకు ఇంటెన్షన్ వచ్చేటో ఆ అకౌంట్ ఓపెన్ చేయాలని వితిన్ అట్లీస్ట్ 7 days ముందర నీకు ప్యాన్ అలాట్మెంట్ అయి ఉండాలి. ఇదేమి ప్యాన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ ఏ ప్యాన్ but possess a Aadhaar card number and has intimated his Aadhaar card number in lieu of PAN shall be deemed to have applied for allotment of PAN. So PAN allotment చేసినట్లనే చూసుకుంటారు ఒక్కొక్క చోట ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టినప్పటికీ. బట్ ఎవ్రీ పర్సన్ షెల్ రింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ విత్ PAN and in case of failure PAN would be inoperative, becomes inoperative అయిపోతుంది PAN అనేది. నెక్స్ట్ పర్సన్ మే కోట్ ఇస్ ఆధార్ నెంబర్ ఇన్ లిeu ఆఫ్ ప్యాన్ ఇఫ్ హీ లింక్డ్ ప్యాన్ విత్ ఆధార్. ప్యాన్ ని ఆధార్ ని లింక్ చేసినావు, నువ్వు ఎక్కడన్నా ప్యాన్ నెంబర్ అడిగినారు, ప్యాన్ నెంబర్ నీతో ఎమర్జెన్సీలో లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టినా ఓకే. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ప్యాన్, కంప్లై కాకుంటే 10,000 ఫర్ ఈచ్ డిఫాల్ట్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుని ఈచ్ డిఫాల్ట్ కి 10,000 పెనాల్టీ పడుతుంది. ఎంత ఈచ్ డిఫాల్ట్ కి 10,000 పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ కోటింగ్ ఆఫ్ ప్యాన్ మ్యాండేటరీ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ట్రాన్సాక్షన్స్. కోటింగ్ ప్యాన్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ట్రాన్సాక్షన్స్. ఈ చెప్పిన ట్రాన్సాక్షన్స్ కి ప్యాన్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఎక్కడెక్కడ ఇన్ ఆల్ రిటర్న్ డిడ్ అండ్ ఆల్ చలాన్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ సమ్ డ్యూ. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అండ్ చలాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్యాన్ నెంబర్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆల్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు బిలో, కింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని చోట్ల ప్యాన్ ని పెట్టాల్సిందే. ఫస్ట్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ మోటార్ వెహికల్ అదర్ దెన్ 2-wheeled వెహికల్, అంటే బైక్ కాకుండా అదర్ దెన్ బైక్ కాకుండా మోటార్ వెహికల్ కానీ మోటార్ వెహికల్ బైయింగ్ చేసిన సేల్ చేసిన పర్చేజ్ చేసిన ఆ కేసెస్ లో నువ్వు ప్యాన్ ని కోట్ చేయాలి. నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ అకౌంట్ విత్
బ్యాంక్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ అంటే అదర్ దెన్ టైం డిపాజిట్ ఆర్ సేవింగ్, నార్మల్ సేవింగ్ అకౌంట్ కాకుండా టైం డిపాజిట్ కాకుండా వేరే అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ లో ఖచ్చితంగా పాన్ ని మ్యాండేటరీ పెట్టాలి ఆల్ సచ్ ట్రాన్సాక్షన్స్ కి. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కావాలంటే కూడా నీకు పాన్ కావాల్సింది. నెక్స్ట్ ఓపెనింగ్ డిమాట్ అకౌంట్ కావాలంటే కూడా నీకు పాన్ కావాలి అన్ని ట్రాన్సాక్షన్స్ కి. నెక్స్ట్ పేమెంట్ టు హోటల్ ఆర్ రెస్టారెంట్ అగైనెస్ట్ ఏ బిల్ at any one time, payment for travel or any foreign currency or payment for purchase of any foreign currency at any one time, payment in cash greater than 50,000. సో రెస్టారెంట్లో, హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, ట్రావెల్ కానీ, ఫారిన్ కంట్రీకి పోతున్నప్పుడు కానీ అట్లాంటి కేసెస్లో పేమెంట్ చేస్తున్నావు 50,000కి మించి చేస్తున్నావు, ఆ కేసెస్లో ప్యాన్ ని మంచిగా కంపల్సరీగా కోడ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ టు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కానీ, మ్యూచువల్ ఫండ్ పర్చేజ్ చేసినప్పుడు యూనిట్స్ ని, కంపెనీ పర్చేసింగ్ డిబెంచర్స్ కానీ, బాండ్స్ కానీ, పేమెంట్ టు ఆర్బీఐ అక్వైరింగ్ బాండ్స్ కానీ ఆ 50,000 ఎక్సీడ్ అవుతుంటే ప్యాన్ ని కోడ్ చేయాలి. ఇక్కడ క్యాష్ పేమెంట్ జరిగేటప్పుడు, ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పటికి కూడా ప్యాన్ అనేది కంపల్సరీ ఉండాలి. డిపాజిట్ విత్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్, క్యాష్ డిపాజిట్ అనేది గ్రేటర్ దెన్ 50,000 డ్యూరింగ్ ఎనీ వన్ పీరియడ్. సో ఏదో ఒక పీరియడ్ లో 50,000కి మించి నువ్వు డిపాజిట్ చేస్తున్నావు అంటే నీ ప్యాన్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్ ఆర్ పేడ్ ఆర్డర్స్ ఆర్ బ్యాంకర్ చెక్స్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్. సో పేమెంట్ అనేది పేమెంట్ ఇన్ క్యాష్ గ్రేటర్ దెన్ 50,000 డ్యూరింగ్ ఎనీ వన్ పీరియడ్ ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ప్యాన్ ని కోడ్ చేయాలి. నెక్స్ట్ టైం డిపాజిట్ విత్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ or post office or nidhi or NBFC which can accept deposit from public, ఆ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 50,000, అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 50,000 కి మించి పోతుంటే నువ్వు పాన్ కార్డ్ ని కంపల్సరీగా కోడ్ చేయాలి. ఏమంటా పాన్ కార్డ్ ని కంపల్సరీగా కోడ్ చేయాలి టైం డిపాజిట్ చేస్తుంటే. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, పర్చేజ్ చేస్తున్నావు ఏంటివి, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్, సారీ ఇది మిస్ అయింది. టైం డిపాజిట్ విత్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఆర్ నిధి ఎన్బిఎఫ్సి విచ్ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ బ్యాంక్ అమౌంట్ 50,000 ఆర్ అగ్రిగేట్ అమౌంట్ 5 lakhs కి మించిపోతుంటే నువ్వు ప్యాన్ ని కంపల్సరీగా కోడ్ చేయాలి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్, పేమెంట్ ఇన్ క్యాష్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఆర్ పే ఆర్డర్ అది 50,000 కి మించి పోతుంటే. నెక్స్ట్ పేమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నాడు, అగ్రిగేట్ అమౌంట్ 50,000 కి మించి పోతుంది, అప్పుడు కూడా ప్యాన్ ని పెట్టాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ అదర్ దెన్ షేర్స్, సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ షేర్స్ నాట్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ 1 lakh నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ప్యాన్ ని కోడ్ చేయాలి. ఆల్రెడీ 1 lakh వరకు మనం షేర్ మార్కెట్ చేయొచ్చు అంటే కాదు, అది కాదు, నాట్ లిస్టెడ్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది బయట అకౌంట్ ఉంటాయి. రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ అట్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ డిమాట్ అకౌంట్, ఇందాక యాడ్లో చెప్పినాము డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడే నీ దగ్గర తీసుకుంటారు, ఆన్లైన్ లో వెళ్తుంటే. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ, దాని యొక్క అమౌంట్ ఆర్ ఎస్డివి 10 lakhs కి మించి ఉంటే ప్యాన్ కంపల్సరీ కోడ్ చేయాలి. ఆర్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ పర్సన్స్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ సర్వీసెస్ ఏమన్నా కొంటుంటే, సర్వీసెస్ ఎనీ నేచర్ లో ఇస్తుంటే అతనికి ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది 2 lakhs ని మించి పేమెంట్ చేస్తుంటే ప్యాన్ కంపల్సరీ కోడ్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అంటే సెక్షన్ 139A డిస్కషన్ చేస్తుంది. ఏం చెప్తుంది ఆధార్ నెంబర్ అంటే, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు కోట్ ఆధార్ నెంబర్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ప్యాన్ ఎక్కడెక్కడైతే కోడ్ చేయాలో ఆ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే ఆధార్ కార్డు కోడ్ చేస్తారు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు కోట్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్ అండ్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో ప్యాన్ లో లింక్ చేసుకోవాలి ఆధార్ నెంబర్. నెక్స్ట్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ అలాటెడ్ ప్యాన్ యాజ్ ఆన్ 1st July 2017 and who is eligible to obtain Aadhaar number shall intimate his Aadhaar number to department by 31st/3/2022 లోపల వాళ్ళు ఇంటిమేషన్ చేసుకోవాలి. ఈ దీన్ని ఒకవేళ ఇంటిమేట్ చేయలేదు అనుకోండి, అంటే లింకింగ్ చేయలేదు అనుకోండి, ఫీ 500 షెల్ బి అప్లికబుల్ వేర్ ఇంటిమేషన్ మేడ్ అప్ టు 36/2022 ఆల్రెడీ డేట్ అయిపోయింది, అండ్ ఫీ 1,000 rupees ఇన్ అదర్ కేసెస్. దాని తర్వాత అయితే
ఇప్పుడు మీరు లింక్ చేయాలి అనుకుంటే ఎంత పే చేసి లింక్ చేస్తారు, 1000 రూపీస్ పే చేసి లింక్ చేస్తారు. అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139 షల్ నాట్ అప్లై టు ద ఫాలోయింగ్ పర్సన్స్. ఎవరైతే రిసైడింగ్ ఇన్ అస్సాం, జమ్మూ కాశ్మీర్ అండ్ మేఘాలయలో ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డ్తో పని లేదు, వాళ్ళకి అప్లికబుల్ కాదు ఈ ఆధార్ నెంబర్కి సంబంధించి. నాన్ రెసిడెంట్ వాళ్ళకి ఆధార్ నెంబర్ అవసరం లేదు. ఏజ్ ఆఫ్ 80 years ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి అవసరం లేదు. నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి అవసరం లేదు. 139 కంప్లీట్ కావాల్సినది. నెక్స్ట్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ టిఆర్పి. ఎవరు? టిఆర్పి. సో స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ మే ఫర్నిష్ దేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ టిఆర్పి. వీళ్ళు క్లాస్ ఆఫ్ పర్సన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వాళ్ళు కానీ, టాలీ కేసు వాళ్ళు కానీ, వాళ్ళకి ఫైల్ చేసుకోవడానికి రాదు, ఇంకా ఎట్లా ఎక్కడ వేయాలి ఏం వేయాలి తెలియదు కాబట్టి వాళ్ళు టీఆర్పీతో ఫైల్ చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ మీన్స్ ఎనీ పర్సన్స్ అదర్ దెన్ వీళ్ళు కాకుండా ఎవరైనా కానీ. ఎవరు వీళ్ళు అదర్ దెన్ అంటే హూజ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB కానీ కంపెనీ కానీ వీళ్ళు ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్తో చేయకూడదు. అండ్ పర్సన్ కెనాట్ ఫర్నిష్ రివైజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ టీఆర్పీ unless he has furnished original return of income through TRP. So TRP తో original return file చేసి ఉంటే revised return ని అతదించాలి. Return of income has to be furnished in response to notice under section 142, 148 cannot be furnished through TRP తో చేయకూడదు. Next TRP means ఎవరు? Individual who has authorized to act as TRP by CBDT other than following. వాళ్ళు కాకుండా ఇది కాకుండా ఎవరు? అఫీషియల్ షెడ్యూల్ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు, మెయింటైన్ కరెంట్ అకౌంట్ ఆర్ రెగ్యులర్ డీలింగ్స్ వాళ్ళు, లీగల్ ప్రాక్టీషనర్ ఎంటైటిల్ టు ప్రాక్టీస్ ఇన్ సివిల్ కోర్ట్. సో సివిల్ కోర్ట్ ప్రాక్టీస్ చేయడానికి లాయర్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ టీఆర్పీ. చార్టర్డ్ అకౌంటెంట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సిఆర్పి. ఎంప్లాయీ ఆఫ్ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళు కాదు. స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ మీన్స్ ఎనీ పర్సన్ అదర్ దెన్ కంపెనీ ఆర్ పర్సన్ హూ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి మెయింటైన్ 44AD. వీళ్ళంతా టీఆర్పీలోకి రారు. వీళ్ళకి సపరేట్ గానే ఫైలింగ్ చేసుకోవడానికి పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చార్టర్డ్ అకౌంటెంట్ అతనే క్యాలిక్యులేట్ చేసేది కాబట్టి టీఆర్పీలోకి రాడు. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ సెక్షన్ 140A. ఏమి? సెల్ఫ్ అసెస్మెంట్ సెక్షన్ 140A. అసెస్సీ ఈజ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆన్ fee before furnishing return of income. Before furnishing return of income, where amount paid by the assessee falls short, then amount so paid shall first adjusted towards fees payable and then towards interest, balance amount adjusted towards tax payable. So self assessment చేసినప్పుడు ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఫీ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ నువ్వు ఒక అమౌంట్ పే చేస్తే ఫస్ట్ ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ ఫీకి పేమెంట్ చేయాలి. ఏది ఫీ అంటే 234E అనుకుంటా. 234Eలో మనం అది చెప్పినాం 5000, 1000 అని. 234F ఫీజు. 234Fలో ఏం చెప్పినాము 5000 ఉంటుంది. అప్ టు 5 lakhs లో కూడా అయితే 1000 ఉంటుంది. సారీ 5 lakhs క్రాస్ అయితే 5000, అప్ టు 5 lakhs అయితే 1000 ఉంటుంది అని. సో ఫస్ట్ దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏది ఇంట్రెస్ట్ అంటే 234ABC ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే దానికి అడ్జస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ అసెస్సీ ఫెయిల్స్ టు పే whole or part of such tax or interest or fee shall be deemed to be assessee in default గా ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 139A చెప్తుంది. ఏం చెప్తుంది సెక్షన్ 139A అనేది ఏం చెప్తుంది? అప్డేటెడ్ రిటర్న్ గురించి డిస్కషన్ చేస్తుంది. ఏంది ఇది అప్డేటెడ్ రిటర్న్ అంటే పర్సన్ ఎవరైతే ఉంటారో పర్సన్ ఎవరైతే ఉంటారో 139(8)A లో 139(8)A లో ఎవరెవరు పర్సన్స్ మే ఫర్నిష్ అప్డేటెడ్ రిటర్న్, అప్డేటెడ్ రిటర్న్ ని ఫర్నిష్ చేయొచ్చు. ఎవరు ఫర్నిష్ చేయొచ్చు? at any time within 48 months from the end of the relevant assessment, irrespective of whether not he has furnished. ఇది ఇంతకు ముందు 24 months ఉండే, ఇది అమెండ్మెంట్ 48 months లోపల నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని అప్డేట్ చేయొచ్చు. ఏది 139(1) కింద ఫైల్ చేసిన వాళ్ళు కానీ, 139(4) కింద ఫైల్ చేసిన వాళ్ళు కానీ, 139(5) కింద ఫైల్ చేసిన వాళ్ళు. ఒకవేళ అది లాస్ కానీ అన్నతో డిప్రిషియేషన్ కానీ ట్యాక్స్ క్రెడిట్ కానీ రెడ్యూస్ అవుతుంటే సబ్సిక్వెంట్ ప్రీవియస్ ఇయర్ కి అప్డేటెడ్ రిటర్న్ సబ్సిక్వెంట్ ఇయర్ కి తీసుకోవడానికి రాదు. నెక్స్ట్ అప్డేటెడ్ రిటర్న్ అంటే నార్మల్ గా చేసుకోవడానికి క్లారిఫై చేసుకుంటే కెనాట్ బి ఫర్నిష్డ్ అంటే ఈ కేసెస్ లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్ చేయడానికి రాదు. ఇందాక చెప్పాం రిటర్న్ ఆఫ్ లాస్ తీసుకోవాలనుకున్నాం రాదు. డిక్లేర్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది, రీఫండ్ పెరుగుతుంది,
రాదు. అండ్ సెర్చ్ ఇనిషియేషన్ జరుగుతుంది ఆర్ సర్వే కండక్ట్ చేయాలి అదర్ దెన్ టీడీఎస్ టీజీఎస్ నో అప్డేటెడ్ రిటర్న్ ఫర్ దట్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ ఎనీ ప్రొసీడింగ్ అసెస్మెంట్ ఇయర్. తర్వాత ఇన్ కేస్ ఎనీ అదర్ పర్సన్స్ సర్చ్ రిక్విజిషన్ సర్వే అనేది కండక్ట్ చేస్తుంది బట్ మనీ బిలియన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్లాన్ సచ్ పర్సన్స్ అట్లాంటి కేసులో అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడానికి లేదు. ఆల్రెడీ వాళ్ళు ఫర్నిచ్ చేసినాడు ఫర్ రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి అంటే అప్డేటెడ్ రిటర్న్ మళ్ళీ ఫైల్ చేయడానికి లేదు. సో అప్డేటెడ్ రిటర్న్ ఈజ్ ఆల్రెడీ ఫర్నిష్డ్ ఫర్ relevant assessment year. Next, if updated return any proceedings is pending has been completed for relevant assessment year. Proceedings ఉన్నాయి or proceedings apply అయిపోయినాయి అప్పుడు రిటర్న్ ఫైల్ చేయడానికి లేదా అప్డేటెడ్. తర్వాత ఈ వేర్ ఏవో has information in respect of such person under Smuggler Act, Benami Act, Money Laundering Act, Black Money Act, section 1990 అంటే TDA కి సంబంధించినవి communicated into prior to filing updated return. అలాంటి కేసులో updated return ఫైల్ చేయడానికి లేదు. ఒకవేళ ఇఫ్ ఎనీ ప్రాసిక్యూటింగ్ ప్రొసీడింగ్స్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కి ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఏమన్నా వచ్చింటే వాళ్ళు ఫైల్ చేయడానికి లేదా అప్డేటెడ్ రిటర్న్ కి సంబంధించి. లాస్ట్ అమెండ్మెంట్ పాయింట్ నో అప్డేటెడ్ రిటర్న్ షెల్ బి ఫర్నిష్డ్ బై ఎనీ పర్సన్ వేర్ ఎనీ నోటీస్ టు షో కాస్ట్ నోటీస్ సెక్షన్ 148 వచ్చిన has been issued in case after 36 months from the end of the relevant assessment year. However, where the order is passed 148 in the order passed just now, determining that it is not fit case to issue under section 148, updated return may be filed up to 48 months from the end of the relevant assessment year. Ki sambanchi 148 లో షోకాస్ నోటీస్ వచ్చింది ఇష్యూ చేసినారు ఇది ఆఫ్టర్ 36 మంత్స్ కి వచ్చినప్పటికీ రిటర్న్ ఫైల్ చేయడానికి లేదు. బట్ ఏమంటే ఆర్డర్ అనేది పాస్ చేసినారు 148 లో అండ్ 148 కింద నీకు కేసు రాదన్నప్పుడు అప్డేటెడ్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు విత్ ఇన్ 48 మంత్స్. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ అప్డేటెడ్ రిటర్న్ సెక్షన్ 140B. నీకు ఇయర్స్ అయిపోయినాక ఫైలింగ్ చేసుకోవడానికి ఇస్తున్నా అంటే వాడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు అమౌంట్స్. ఏమేమి అమౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ఈ అసెస్సీ హ్యాస్ నాట్ ఫర్నిచర్ రిటర్న్ ని ఫర్నిచ్ చేయలే లేదా ఈ అసెస్సీ ఫర్నిచర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీ ఇంతకుముందు ఫైలింగ్ చేయలే ఇప్పుడు ఇంతకుముందు ఫైలింగ్ చేసినాడు. ఫస్ట్ ఫైలింగ్ చేయకుంటే ఎట్లుంటది టోటల్ ట్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ పర్ అప్డేటెడ్ రిటర్న్ అంతే కదా. సారీ అప్డేటెడ్ రిటర్న్ లో ఇప్పుడు నువ్వు ఏదైతే ఫైల్ చేస్తున్నావో అదే నీ మెయిన్ ఇన్కమ్ అదే నీకు ట్యాక్స్ వచ్చేది. సో దాని ప్రకారమే చూసుకుంటాడు. అప్డేటెడ్ రిటర్న్ ప్రకారంగా ఏమేమి వస్తుంది ఇంట్రెస్ట్ యాడ్ చేయడం ఏవేవి ఇంట్రెస్ట్ ఉంటుంది నీకు 234A కానీ 234B కానీ 234C కానీ టీడీఎస్ టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్ కి సంబంధించి కానీ రిలీఫ్ అండర్ సెక్షన్ 89, 90, 91 మ్యాట్ ఏఎంపీ క్రెడిట్ ఇవన్నీ తీసేసిన తర్వాత ఏదైతే ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ ని తీసుకోవాలి. అది అప్డేటెడ్ రిటర్న్ లో ఫైల్ చేయాలి. తర్వాత రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇంతకుముందు ఫైల్ చేసింటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఏమి వచ్చింది టోటల్ ఇన్కమ్ ఆన్ యాజ్ పర్ అప్డేటెడ్ రిటర్న్ ప్రకారం ఏమి దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయడము. తర్వాత ఇంతకుముందు ఏం రిటర్న్ ట్యాక్స్ పే చేసినాము ఇంతకుముందు టీడీఎస్ టీసీఎస్ ఏమైనా ఉందా రిలీఫ్ ఏమైనా ఉందా ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఏమైనా పే చేసినావా ఎర్లియర్ రిటర్న్ కి అవన్నీ మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ చేసేసి నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ తో ఆగిపోతుందా నో ట్యాక్స్ కాదు అడిషనల్ ట్యాక్స్ నువ్వు కట్టాలి. ఏమి ట్యాక్స్ తో ఆగిపోదు ఏం కట్టాలి అడిషనల్ ట్యాక్స్ కట్టాలి. ఏమైనా అడిషనల్ ట్యాక్స్ ఇఫ్ రిటర్న్ హీస్ ఫర్నిష్డ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ టైం ఇది అండర్ సెక్షన్ 139(4) కానీ 139(5) కానీ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అండ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద 11th అసెస్మెంట్ ఇయర్. సో డేట్స్ అయిపోయినాయి. ఏ డేట్స్ అయిపోయినాయి 139(4), 139(5) డేట్స్ అనేది అయిపోయినాయి. సో 139(4), 139(5) డేట్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ని ఫైల్ చేస్తున్నావు. అంటే 139(4), 139(5) అంటే ఏమి ఈ రివైజ్ రిటర్న్ బిలేటెడ్ రిటర్న్స్ దాని తర్వాత ఫైల్ చేస్తున్నావు. అప్పుడు నీకు ఫస్ట్ 12 months లోపల ఫైల్ చేస్తే 25% ఆఫ్ అగ్రిగేట్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ పేయబుల్. ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇక్కడ ఒక అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ కి 25% అడిషనల్ గా నువ్వు ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ if return furnished after expiry of 12 months from the end of the relevant assessment year but before completion of period of 24 months. So 24 months లోపల అంటే 2 years లోపల ఫైల్ చేస్తే 50% ఆఫ్ అగ్రిగేట్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇది అమెండ్మెంట్ పాయింట్స్ ఈ ఇయర్ వచ్చినవి. ఏం అమెండ్మెంట్ పాయింట్ అంటే ఏమంటే అమెండ్మెంట్ if such return is furnished after expiry of 24 months from end of relevant year but before completion of period of 36 months అంటే 3 years లోపల ఫైల్ చేస్తే 60% ఆఫ్ అగ్రిగేట్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఒకవేళ ఫర్నిష్డ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 36 months from end of relevant assessment year but before completion of
period of 48 months from the end of the relevant assessment year. 70% of aggregate tax and interest అనేది పెట్టాలి. సో 25 కి డబుల్ అవుతుంది 50. ఇక్కడ నుంచి 10 గా యాడ్ అవుతుంది. 50 కి 10, 60 కి 10, 70. ఇది అడిషనల్ ట్యాక్స్ ఇన్ అడిషన్ టు దిస్ ట్యాక్స్. సో ట్యాక్స్ కి అడిషనల్ ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఇప్పుడు అన్ని రిటర్న్స్ ని ఫైల్ చేసినా కదా, రిటర్న్స్ ని ఫైల్ చేసినాక ఆ రిటర్న్స్ కరెక్ట్ అనేది కొంతమంది వెరిఫికేషన్ చేయాలి. ఎవరు అంటే ఇది కరెక్టే సార్, ఇప్పుడు మనం ఒక రిజ్యూమ్ రాసినామంటే ఏం చేస్తాము, పైవన్నీ కరెక్ట్ అని నేను సంతకం చేస్తా. అట్లా రిటర్న్స్ లో ఎవరో ఒకరు సంతకం చేయాలి, ఆథరైజ్డ్ పర్సన్స్. సో వెరిఫికేషన్ ఆఫ్ రిటర్న్స్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టు బి వెరిఫైడ్ ఇన్ ఆల్ ద ఫాలోయింగ్ కేసెస్. ఎవరు వెరిఫై చేస్తారు అంటే ఇండివిజువల్ కేసు అనుకోండి, అతనే సో ఇండివిజువల్ కేసు అయితే అతనే వెరిఫై చేస్తారు. ఇఫ్ ఇండివిజువల్ ఆబ్సెంట్ అయినా అనుకోండి, అంటే ఒకవేళ ఫ్రమ్ ఇండియా ఆర్ మెంటలీ ఇన్కెపాసిటీ అయితే ఎవరైతే పర్సన్ కంపేర్ టు యాక్ట్ ఆన్ హిస్ బిహాఫ్ ఉన్నాడో వాళ్ళు సైన్ చేస్తారు. నెక్స్ట్ హెచ్యుఎఫ్ అయితే ఈఫ్ కర్త, మామూలుగా అయితే కర్త చేస్తారు. ఒకవేళ కర్త ఇండియాలో లేడు, మెంటలీ ఇన్కెపాసిటీ అనుకోండి, ఎవరైనా కానీ అడల్ట్ మెంబర్ ఇంకో వాళ్ళు చేయొచ్చు. కంపెనీ అయితే మేనేజింగ్ డైరెక్టర్ చేయాలి. ఒకవేళ దెర్ ఈజ్ నో మేనేజింగ్ పార్ట్నర్ అనుకోండి, ఎనీ అదర్ డైరెక్టర్ చేయొచ్చు. కంపెనీ నాట్ రెసిడెంట్ కంపెనీ అంటే ఫారెన్ కంపెనీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ పర్సన్ హ్యావింగ్ పిఓఏ ఫ్రమ్ కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ అనేది ఊండప్ లో ఉంది, లిక్విడేటర్ ఆథరైజేషన్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఈజ్ టేకెన్ ఓవర్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ప్రిన్సిపల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను సైన్ చేస్తున్నాం. వేరే అప్లికేషన్ ఫర్ సిఆర్పి అడ్మిటెడ్, ఈ ఐబీసీలో ఉంది, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఆథరైజేషన్ చేస్తాడు. ఫమ్ మేనేజింగ్ పార్ట్నర్ చేయాలి. ఒకవేళ మేనేజింగ్ పార్ట్నర్ లేకుంటే ఎనీ పార్ట్నర్ ఆఫ్ ద ఫమ్ నాట్ బీయింగ్ ఏ మైనర్. నెక్స్ట్ ఎల్ఎల్పి అయితే డిజిగ్నేటెడ్ పార్ట్నర్ చేయాలి. ఒకవేళ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ లేకుంటే ఎనీ పార్ట్నర్ చేయొచ్చు. పొలిటికల్ పార్టీకి సిఇఓ చేయాలి. లోకల్ అథారిటీకి ప్రిన్సిపల్ ఆఫీసర్ చేయాలి. ఎనీ అదర్ పర్సన్ కంప్లీట్ టు వెరిఫై. వీళ్ళంతా ఏమి ఆథరైజేషన్ పవర్ అనమాట. నెక్స్ట్ ఇంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్. ఏమి ఇంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్ ఏం చేస్తారు, సెక్షన్ 142 ప్రకారంగా ఇంక్వైరీ అనేది వేస్తారు. ఇంక్వైరీ అనేది వేస్తారు. ఏది టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ కేస్ వేరే పర్సన్ హ్యాస్ నాట్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ టైమ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1). లో ఏం చెప్పిన టైము 31st జూలై, 31st అక్టోబర్, 30 నవంబర్. కరెక్ట్గా 30 నవంబర్ లోపల మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలన్నారు. ఒకవేళ మీకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకుంటే, ఆ టైంలో కూడా ఫైల్ చేయకుంటే ఏమవుతుంది, ఫెయిల్యూర్ లీడ్ టు బేస్ జడ్జిమెంట్ అసెస్మెంట్. బాబు మీరు ఫైల్ చేయాలి, మీరు ఫైల్ చేయలేదా నేనే ట్యాక్స్ అమౌంట్ చెప్పేస్తా, నేనే క్యాల్కులేషన్ చేస్తాను, మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, నేనే అన్ని చేసి మీకు బేస్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తా, దాని ప్రకారం మీరు ట్యాక్స్ కట్టండి అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ టు ప్రొడ్యూస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్ మ్యాక్సిమం 3 years prior to relevant previous year. సో వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు, బాబు ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ మాకి ప్రొవైడ్ చేయండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ మాకి ప్రొవైడ్ చేయండి. ఎన్ని ఇయర్స్ అడగవచ్చు వాళ్ళు, మ్యాక్సిమం ఒక 3 years అడగవచ్చు. నెక్స్ట్ ఫర్నిష్ రైటింగ్ ఇన్ఫర్మేషన్. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే ఇంక్లూడింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ అసెట్స్ లయబిలిటీస్ ఆఫ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, వెదర్ ఇంక్లూడెడ్ ఇన్ అకౌంట్స్ ఆర్ నాట్, అకౌంట్ లో ఇంక్లూడ్ చేసినారా లేదా అనేది తెలుసుకోవడానికి. తర్వాత ఈ వీళ్ళ దగ్గర పోవాలంటే వేరే విచ్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెట్స్ ఆర్ నాట్ యాజ్ ఏవో అయితే అతను ప్రీవియస్ అప్రూవల్ తీసుకోవాలి జాయింట్ కమిషన్ కి టు అప్లై ఫర్ రిక్వైరింగ్ అసెట్స్ టు ఫర్నిష్ స్టేట్మెంట్ ఇన్ all cases. To furnish all cases in statement of assets and liabilities not included in account failure to lead to search. ఒకవేళ వీళ్ళు ప్రొవైడ్ చేయకుంటే సెర్చ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ఆడిట్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. స్పెషల్ ఆడిట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ అండర్ సెక్షన్ 142(2)(a) ప్రకారంగా ఏమంటున్నారు, 142(2)(a) ప్రకారంగా స్పెషల్ ఆడిట్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఏం చేస్తారు, స్పెషల్ ఆడిట్స్ అనేది కండక్ట్ చేసుకుంటారు. ఇక్కడ స్పెషల్ ఆడిట్ లో ఏం చేస్తారు, ఆడిట్ అండ్ వాల్యుయేషన్ బై డిపార్ట్మెంట్. ఎవరు ఆడిట్ చేయడం కానీ వాల్యుయేషన్ చేయడం కానీ ఎవరు, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ. ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ ఇఫ్ డ్యూరింగ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఏవో ఈ హ్యావింగ్ రిగార్డ్ టు నేచర్ కాంప్లెక్సిటీ వాల్యూమ్ ఆఫ్ అకౌంట్స్ డౌట్ వచ్చింది అబౌట్ కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ డౌట్ వచ్చింది, కరెక్ట్ గా లేవు అని డౌట్ వచ్చింది,
మల్టిప్లిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అకౌంట్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ నేచర్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని చూస్తున్నారు, వాళ్ళకి డౌట్ వచ్చింది, ప్రాపర్ గా లేవనిపించింది, స్పెషలైజ్డ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ వచ్చేసి అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ప్రీవియస్ అప్రూవల్. ఎవరు వచ్చినాడు, ఏవో వచ్చినాడు. ఎవరు ఏవో అంటే అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ ఇంటెన్షన్ ప్రకారం అది ప్రాపర్ గా లేదనిపిస్తే అతను ప్రీవియస్ అప్రూవల్ తీసుకొని ఎవరిది, కమిషనర్ది, అప్పుడు అసెస్సీకి డైరెక్ట్ చేస్తారు టు గెట్ ఎయిదర్ ఆర్ బోత్ స్పెషల్ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది చేయమని చెప్తారు. ఇక్కడ అతనికి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈస్ టు గివెన్ అసెస్సీ బిఫోర్ డైరెక్టింగ్. ఈ డైరెక్టింగ్ చెప్పే ముందుకే అతనికి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్, బాబు కరా బాబు ఇట్లా చేద్దాం అనుకున్నాము, ఏది నీ ఒపీనియన్ అని అడుగుతారు. ఇక్కడ ఓకే చెప్పాలనుకుంటే ఎవరిని తీసుకుంటారు, సిఏ ఆర్ సిఎంఏ విల్ బి నామినేటెడ్ బై కమిషనర్. ఎవరు, కమిషనరే నామినేట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే రెమ్యునరేషన్ పే చేస్తారు, అసెస్సీకి సంబంధం లేదు. నెక్స్ట్ స్పెషల్ ఆడిట్ మే బి డైరెక్టెడ్ ఈవెన్ ఇఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆల్రెడీ ఆడిటెడ్ అండ్ 44 ఆర్ ఎనీ అదర్. వాడు ఫస్ట్ అసెస్సీకి ఇలా ఆపర్చునిటీ ఇచ్చాం కదా, వీడు ఏమంటాడు, సార్ మా ఆల్రెడీ సిఏ ఆడిట్ చేసినాడు 44 ప్రకారంగా, అయితే మా బాబు మేము స్పెషల్ ఆడిట్ చేయాలనుకున్నాం, చేయొచ్చు. నెక్స్ట్ స్పెషల్ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ రిపోర్ట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై అసెస్సీ విత్ ఇన్ టైమ్ అలౌడ్ బై అసెసింగ్ ఆఫీసర్. టైం చెప్తారు ఎవరికి, ఈ కొత్త ఎవరైతే జాయిన్ అవుతారో సిఎస్ఎంఏకి వాళ్ళకి సంబంధించి. విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బట్ మ్యాక్సిమం షెల్ నాట్ ఎక్సీడ్ టు 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డైరెక్షన్స్. ఎప్పుడైతే డేట్ వీళ్ళకి వచ్చింటుందో చేయండి అని, అక్కడ నుంచి 180 days లో కూడా రిపోర్ట్ అనేది సబ్మిషన్ చేయాలి. అసెస్సీ షుడ్ బి గివెన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ఇన్ కేస్ ఎనీ మెటీరియల్ గ్యాదర్ ఆన్ బేస్ ఆఫ్ ఎనీ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఈజ్ ప్రాబబుల్ టు బి యూటిలైజ్డ్ డ్యూరింగ్. సో అది ప్రాపర్ యూజ్ చేసే ముందుకు అతను మళ్ళీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ అండర్ సెక్షన్ 142A, ఏఓ కెన్ మేక్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది చేస్తారు. మనకి ఇది ప్రొవైడ్ చేయడానికి ఇవ్వలేదంటే వాళ్ళే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ అండర్ సెక్షన్ 142(2A) ఏవైతే స్పెషల్ ఆడిట్ చేయిందో ఇంక్లూడింగ్ రెమ్యునరేషన్ ఆఫ్ అకౌంటెంట్ షుడ్ నాట్ లెస్ దెన్ 3,750 and not more than 7,500 for every hour of period specified by ఏ టైం ఏవో చెప్తున్నాడు. ఆ టైం ఏవో చెప్తాడు, ఎంతైతే టైం చెప్తాడో ఒక 3 days టైం చెప్పినాం అనుకోండి, 3 days కింద ఉంటుంది 24 × 3 ఏమైతే 24 × 3 24 × 3 72 hours అయితే 72 hours మొత్తం వర్క్ చేస్తారా అంటే లేదు, ఒక 10 hours తీసేసినాం అనుకోండి, 30 hours తీసేసినాం, సో 42 hours. సో 42 hours ఇంటూ ఈ మిడిల్ లో ఫీజుని చెప్పి ఆ అమౌంట్ ప్రొవైడ్ చేయాలి రెమ్యునరేషన్ కి. నెక్స్ట్ 142(2A) అయిపోయింది. నెక్స్ట్ 142A రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. వాల్యుయేషన్ ఆఫీసర్ కి రిఫరెన్స్ ఎప్పుడు, ఏవో మే ఫర్ ది పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ కానీ రీఅసెస్మెంట్ కానీ మేక్ రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. ఎందుకోసం, టు ఎస్టిమేట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ కానీ ప్రాపర్టీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, నాకు దీనికి సంబంధించిన ఫేర్ మార్కెట్ వాల్యూ కావాలి అని చెప్పాడు. అండ్ సబ్మిట్ రిపోర్ట్ టు హిమ్ వెదర్ ఆర్ నాట్ ఈ ఈజ్ సాటిస్ఫైడ్ అబౌట్ ద కరెక్ట్నెస్ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద అసెట్. సో అసెట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మనకు నచ్చలేదు అనుకుంటే, సార్ వీళ్ళు తక్కువ వేసుకున్నారు ఆర్ ఎక్కువ వేసుకున్నారు, నాకు డౌట్ ఉంది, వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర పంపిస్తే వాల్యుయేషన్ ఆఫీసర్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ విచ్ ఇన్ విచ్ రిఫరెన్స్ వాస్ మేడ్. మనం ఎప్పుడైతే పంపించినామో అక్కడ నుంచి 6 months లోపల వాళ్ళకి సబ్మిట్ చేసుకోండి వాల్యుయేషన్ రిపోర్ట్. నెక్స్ట్ ఏఓ కెన్ కంప్లీట్ అసెస్మెంట్ బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్టర్ గివింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ఆలోచించిన తర్వాత ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు మీరు 143(1) పైన రిటర్న్ ఫైల్ చేసినారు, ఏ సెక్షన్ కింద 139(1) కింద విత్ ఇన్ టైం రేట్ లో కూడా రిటర్న్ ని ఫైలింగ్ చేసినారు. ఇప్పుడు ఆల్ రిటర్న్స్ షుడ్ బి ప్రాసెస్డ్ అండర్ సెక్షన్ 143(1) అండ్ ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తారు. ఏంటివా అడ్జస్ట్మెంట్ అంటే అర్థమెటికల్ ఎర్రర్ చెక్ చేసుకుంటారు. అర్థమెటికల్ ఎర్రర్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏమన్నా వేరేగా చేసినారా, అంటే డిప్రిషియేషన్ మైనస్ చేయాలి, లేదు వాళ్ళు ఇన్కమ్ సైడ్ వేసినారు, సారీ అర్థమెటికల్ ఎర్రర్స్ అంటే ఇంకో తప్పది, ప్లస్ చేయాలనేది ఏదో మైనస్ చేసినారు, మైనస్ చేయాల్సినది ప్లస్ చేసినారు, అట్లా అర్థమెటికల్ ఎర్రర్స్ ఏమైనా జరిగినాయా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇన్కరెక్ట్ క్లైమ్స్. ఇఫ్ ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఈజ్ అపరెంట్ ఫ్రమ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిటర్న్, అంటే క్లైమ్ వాళ్ళు చేయకూడదు. అంటే బిజినెస్ డిప్రిషియేషన్ అనేది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం క్లెయిమ్ చేయాలి.
వాళ్ళు కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా క్లెయిమ్ చేసినారు, దాన్ని రెక్టిఫై చేయలేదు, అది ఇంకా క్లెయిమ్ అయిపోతుంది. నెక్స్ట్ డిసాల్వెన్స్ ఆఫ్ లాస్ క్లెయిమ్డ్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ దట్ ఇయర్ ఫైల్ ఆఫ్టర్ డ్యూ డేట్. చెప్పినాం మనం ఇందాకనే ఏమని, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది విత్ ఇన్ డ్యూ డేట్ లో కూడా ఫైల్ చేయాలి. విత్ ఇన్ డ్యూ డేట్ లో కూడా ఫైల్ చేయకుంటే నీ లాస్ ఏది, నీ లాస్ నీకు ప్రొవైడ్ చేయమని చెప్పినాను, కరెక్టేనా? నీకు లాస్ ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇవ్వమని చెప్పినాను. సో లాస్ నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే లాస్ నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే విత్ ఇన్ డ్యూ డేట్ లో కూడా ఫైల్ చేయాలి. సో డిసాల్వెన్స్ చేయొచ్చు. Disallowances of expenditure or increase income indicated in audit report but not taken into accounting. సో మామూలుగా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు, 3CA 3CB 3CD రిపోర్ట్స్, దానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR 1 2 3 4 5 6 7 ఏదైతే చేసినారో దానికి మ్యాచ్ కావడం లేదు, అట్లాంటప్పుడు డిసాల్వెన్స్ చేయొచ్చు. డిసాల్వెన్స్ ఆఫ్ డిడక్షన్స్ 10AS కి సంబంధించి చాప్టర్ 6 డిడక్షన్స్ ఈఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ అవి డిసాల్వ్ చేయొచ్చు. Next, before making any adjustment, intimation shall be sent to assessee within 9 months from the end of the financial year in which return of income filed for or the amendment. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇవి చేసేయడం అంటే డిజాల్వ్ చేసేయడము, ఇన్కరెక్ట్ క్లెయిమ్ చేసేయడము అట్లా చేయడం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఇంటిమేషన్ పంపిస్తారు. ఆ ఇంటిమేషన్ పంపిణీ గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకున్న టైం ఏమంటే నువ్వు ఏదైతే రిటర్న్ ఫైల్ చేసినావో ఆ రిటర్న్ ఫైల్ చేసిన ఇయర్ యొక్క ఎండ్ అంటే 31st మార్చ్ నుంచి 9 months లోపల వాళ్ళు పంపించడానికి పవర్ ఉంటాయి. 31st మార్చ్ నుంచి 9 months అంటే 31st డిసెంబర్. సో రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ లో 31st డిసెంబర్ లోపల నీకు ఇంటిమేషన్ పంపించాలి 143(1) కింద. నెక్స్ట్, ఇఫ్ ఎనీ అమౌంట్ ఈస్ పేయబుల్ బై అసెస్సీ ఇంటిమేషన్ ఈస్ సెంట్ కన్సిడర్ నోటీస్ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ లో కనిపిస్తుంది నీకు అసెస్సీ మస్ట్ పే ట్యాక్స్ లయబిలిటీ విత్ ఇన్ 30 days. తో నీకు ఇంటిమేషన్ వచ్చిందంటే నోటీస్ ఆఫ్ డిమాండ్ వచ్చేసి ఉంటుంది, 30 days లో కూడా పేమెంట్ చేయాలి. అదర్వైజ్ ఈ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ గా ట్రీట్ చేసుకుంటాం. వేర్ ఎనీ అమౌంట్ ఆఫ్ రీఫండ్ హీ డ్యూ టు ద అసెస్సీ ద సేమ్ షల్ బి గ్రాంటెడ్ టు ద అసెస్సీ. ఇంటిమేషన్ షల్ ఆల్సో బి సెంట్ టు అసెస్సీ ఇన్ కేస్ వేర్ లాస్ డిక్లేర్డ్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ అడ్జస్టెడ్ బట్ నో ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఫీ ఈజ్ పేయబుల్ బై ఆర్ నో రిఫండ్ హీ డ్యూ టు. అది ఇంటిమేషన్ అనేది ప్రతి దానికి పంపించేస్తారు. నెక్స్ట్, వేర్ there is neither any adjustment nor any tax due from refund payable to assessee acknowledgement of return intimation under section 143 అనేది పంపిస్తారు. బాబు ఫైల్ చేసినావు, నీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ప్రాసెస్ అయిపోయింది వితౌట్ రీఫండ్ డ్యూ అని పెట్టేస్తారు. నెక్స్ట్, రెగ్యులర్ అసెస్మెంట్ ఆర్ స్క్రూటినీ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(3) ప్రకారంగా నోటీస్ ఆఫ్ స్క్రూటినీ అండర్ సెక్షన్ 143(2) ప్రకారంగా నోటీస్ ఆఫ్ స్క్రూటినీకి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. నోటీస్ ఆఫ్ స్క్రూటినీకి సంబంధించి ఏం చెప్తారు ఇక్కడ, ఇఫ్ ఏవో కన్సిడర్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఎన్ష్యూర్ దట్ అసెస్సీ హ్యాస్ నాట్ అండర్స్టాండ్ ఇన్కమ్ ఆర్ నాట్ కంప్యూటెడ్ ఎక్సెసివ్ రిటర్న్స్ ఆర్ నాట్ అండర్ పేడ్ ట్యాక్స్ హీ కెన్ ఇష్యూ నోటీస్ ఆఫ్ ఫర్ స్క్రూటినీ అసెస్మెంట్. ఏవోకే అనుకుంటున్నాడు బాబు వీళ్ళు చేసినది ప్రాపర్ గా లేదు, నాట్ ప్రాపర్ గా చేయలేదు, ప్రాపర్ గా ట్యాక్స్ పే చేయలేదు అన్నప్పుడు ఏం చేస్తాడు అతను స్క్రూటినీ అసెస్మెంట్ కి పెడతాడు. ఏవో అనేవాడు రిక్వైర్డ్ టు సర్వ్ నోటీస్ ఇన్ సెక్షన్ 143 పైననేమో 143(1) కింద ఇంటిమేషన్ కి సంబంధించి, 143(2) కి స్క్రూటినీకి సంబంధించి నోటీస్ మ్యాండేటరీగా నోటీస్ ఇష్యూ చేయాలి. స్క్రూటినీ అసెస్మెంట్ కి నోటీస్ హ్యాస్ టు బి సర్వ్డ్ ఎన్ని రోజులు, విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద end of the financial year in which return of income was filed. ఇందాక మనం ఏం చెప్పాం, విత్ ఇన్ 9 months ఇంటిమేషన్ చేయడానికి నోటీస్ సర్వ్ చేయడానికి 143(2) కింద 3 months టైం ఉంటుంది. అండ్ 3 months లో కూడా అంటే 31st మార్చ్ కి అయిపోతే జూలైకి జూన్కి ఫైల్ చేసిన అంటే 31st మార్చ్ కి ఇయర్ అయిపోతుంది. 31st మార్చ్ నుంచి 3 months అంటే ఏప్రిల్ మే జూన్ లో కూడా నీకు స్క్రూటినీ నోటీస్ అనేది రావాలి. స్క్రూటినీ నోటీస్ వచ్చిన తర్వాత shall be passed within 12 months from the end of the relevant assessment year. ఆర్డర్ అనేది పాస్ చేయాలి ఎన్ని రోజులు కూడా, విత్ ఇన్ 12 months from the relevant end of relevant assessment year కూడా 12 months కూడా ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అది ఇన్స్టిట్యూషన్ కానీ ట్రస్ట్ కానీ ఉంటాయి అండర్ సెక్షన్ 10(11) లో ఎగ్జామ్షన్ క్లైమ్ చేస్తుంటాయి. ఏఓ షెల్ పాస్ ఆర్డర్ అండర్ సెక్షన్ 143(3) వితౌట్ గివింగ్ ఎగ్జామ్షన్స్ ఆఫ్ 10 or 11 only if he has noticed that institution trust has committed any specified violation or he has sent a referral to principal commissioner to cancel the approval of registration and principal commissioner subsequently cancel approval.
ఏఓకి పవర్ ఉండదు క్యాన్సిల్ చేయడానికి. ఇతను ఓన్లీ ఎగ్జామ్షన్ ఇయ్యనని చెప్తాడు. ఇతను రిఫర్ చేయొచ్చు ప్రిన్సిపల్ కమిషనర్ కి వాళ్ళు సబ్సిక్వెంట్లీ క్యాన్సిల్ చేస్తారు అప్రూవల్ ఫర్ రిజిస్ట్రేషన్ కి. నెక్స్ట్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ సెక్షన్ 144 బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏం చెప్తుంది? 144 బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏం చెప్తానంటే, నీకు నోటీస్ పంపించినాం, డిమాండ్లో పంపించినాం, నువ్వు రెస్పాండ్ కావడం లేదు. ఇప్పుడు మేమే ప్రాపర్గా క్యాలిక్యులేషన్ ఇచ్చి నీకు ఇంత కట్టనే చెప్తాము. ఇప్పుడు ఏఓ షెల్ మేక్ అన్ అసెస్మెంట్ టు ద బెస్ట్ ఆఫ్ ఇట్ జడ్జిమెంట్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్. ఈ కేసుల్లో చేస్తాడు. ఫస్ట్ నువ్వు రిటర్న్ ఫైల్ చేయలే 139 1 కింద ఫైల్ చేయాలా, 4 కింద ఫైల్ చేయాలా, 5 కింద ఫైల్ చేయాలా, 139 8 కింద ఫైల్ చేయాలా. ఇది నార్మల్ రిటర్న్, బిలేటెడ్ రిటర్న్, రివైజ్ రిటర్న్, అప్డేటెడ్ రిటర్న్ ఎట్నో ఒకలా ఫైల్ చేయాలి, కానీ ఎక్కడ ఫైల్ చేయాలి. అప్పుడు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేస్తారు. ఫెయిల్ టు కంప్లీట్ నోటీస్ అండర్ సెక్షన్ 142 స్క్రూటినీ నోటీస్ వచ్చింది, నువ్వు దాన్ని కంప్లీట్ కాదా, అప్పుడు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేస్తారు. ఫెయిల్ టు కంప్లీట్ విత్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఆర్ డైరెక్షన్స్ అండర్ సెక్షన్ 142(2) పైన చెప్పిన 142(1) కింద నోటీస్ వచ్చింది, ఇంటిమేషన్ వచ్చింది, ఎందుకు కంప్లీట్ కాదా. 142(2) పలానా పంపిస్తాం, సిఏసిఎంహెచ్ఎల్ వాల్యుయేషన్ రిపోర్ట్ చేయాలి అని చెప్పినాం, అప్పుడు నువ్వు కంప్లీట్ కాలే, అప్పుడు కూడా బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేస్తారు. బిఫోర్ మేకింగ్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏఓ గివ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అసెస్కి ఇవ్వాలి, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఫెయిల్యూర్ టు కంప్లీట్ అండర్ సెక్షన్ 142(1) అయితే, అండ్ నో రిఫండ్ కెన్ బి గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 144. సెక్షన్ 144 ఈ ఫేవర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఓన్లీ. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటే నేను నా ప్రకారం ఒక జడ్జిమెంట్ చేస్తున్నా, అంతే, నాకు ఫేవరబుల్ గానే చెక్ చేసుకుంటా. ఆర్డర్ ఆఫ్ బెస్ట్ జడ్జిమెంట్ షెల్ బి పాస్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ లో కూడా, అసెస్మెంట్ ఇయర్ కి విత్ ఇన్ 12 months కూడా చేసేయాలి. అసెస్మెంట్ మే బి కంప్లీటెడ్ అండర్ సెక్షన్ 144 ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆల్సో. అసెస్సీ హ్యాస్ నాట్ కన్సిస్టెంట్లీ ఫాలోడ్ కరెక్ట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్ ప్రాపర్ గా ఫాలో కాలేదు, ఒక ఇయర్ ఎస్ఎల్ఎం చేస్తున్నాడు, ఒక ఇయర్ డబ్ల్యూడీ చేస్తున్నాడు, అట్లా డిఫరెంట్ మెథడ్స్ మార్చుకుంటున్నాడు. Or AO is not satisfied with completeness or correctness of books of accounts, or assessee has not followed income computation disclosure standards. ICDS standards ని ఫాలో కావాలి, ICDS standards ని నువ్వు ఫాలో కాలే, అప్పుడు కూడా బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ చేస్తారు. నెక్స్ట్ పవర్ ఆఫ్ జాయింట్ కమిషన్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసులు జాయింట్ కమిషన్ 144A కింద డైరెక్షన్స్ ఇష్యూ చేస్తాడు. జేసీ మే ఆన్ హిజ్ ఓన్ మోషన్ కానీ ఆర్ రిఫైన్ బై ఏవో కానీ ఆ అప్లికేషన్ ఆఫ్ ఏసీ కానీ డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారు. హ్యాస్ ది థింక్ ఫర్ గైడెన్స్ ఆఫ్ ఏవో టు ఎనేబుల్ హిమ్ టు కంప్లీట్ ద అసెస్మెంట్. సో అసెస్మెంట్ కి కంప్లీట్ చేయడానికి ఇట్లా చేస్తే బాగుంటుందని డైరెక్షన్స్ ఇస్తారు. సచ్ డైరెక్షన్ షిల్ బి బైండ్ బై ఆన్ ఏవో. ఏవో వాడు ఖచ్చితంగా ఇచ్చిన డైరెక్షన్ కంపల్సరీ ఫాలో కావాలి. నెక్స్ట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు బి గివెన్ ఇన్ కేస్ ఆఫ్ డైరెక్షన్ ఫ్రీ యూజువల్ టు ద అసెస్సీ ఉంటే ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి అసెస్సీ. అవర్ డైరెక్షన్ గివెన్ హ్యాస్ టు లైన్ ఆన్ విచ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ టు బి మేడ్ షిల్ నాట్ బి కన్సిడర్డ్ హ్యాస్ వన్ ఫ్రీ యూజువల్ టు ద అసెస్సీ. ఏదైతే డైరెక్షన్ ఇష్యూ ఇచ్చారో ఆన్ which investigation is to be made shall not be considered one prejudicial to the assessee. Next, faceless assessment 144B కింద ఏమి ఫేస్లెస్ అసెస్మెంట్ 144B కింద నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్స్. ఏమి నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్స్ ఇక్కడ 4 ఉంటాయి. ఒకటి అసెస్మెంట్ యూనిట్, ఇంకోటి వెరిఫికేషన్ యూనిట్, ఇంకోటి టెక్నికల్ యూనిట్, ఇంకోటి రివ్యూ యూనిట్. ఇవి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కటి ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ దీని అన్నిటికీ హెడ్ ఇది అనుకోవచ్చు ఎన్ఎఫ్ఏసి, దీని కింద బ్రాంచెస్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్ అనుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఎన్ఎఫ్ఎస్సి వాళ్ళు ఒక నోటీస్ ని ఇష్యూ చేస్తారు. ఎవరికి? అసెస్సీకి. అంటే యాజ్ పర్ ది సెక్షన్ ప్రకారంగా అసెస్సీ ఫైల్ చేయాలి రెస్పాన్స్ ని. తర్వాత అకార్డింగ్లీ ఎన్ఎఫ్ఏ అనేది అసైన్ చేస్తుంది ఫస్ట్ వీళ్ళకి. అవును ఇది అసెస్మెంట్ చేయాలనుకుంటున్నాం, వాడు ఓకేనో నాట్ ఓకేనో ఏదో ఒకటి చెప్తాడు, రెస్పాన్స్ చేస్తాడు. ఓకే అని అనుకోండి, ఫస్ట్ వీళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది అది. సో ఆటోమేటెడ్ అలొకేషన్ సిస్టమ్. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే రిక్వెస్ట్ ఎన్ఎఫ్ఎస్సి ఫర్ అప్లైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవిడెన్స్ ఫర్ అసెస్సీ. వాళ్ళు రిటర్న్ ఆఫ్ వీళ్ళు ఇష్యూ నోటీస్ కూడా అసెస్సీ. వీళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో వీడు మళ్ళీ ఎన్ఎఫ్ఎస్సీని అడుగుతాడు. ఎన్ఎఫ్ఎస్సీ వాడు అసెస్సీకి చెప్తాడు. ఏవో మే వాంట్ టు కండక్ట్ ఇంక్వైరీ ఆర్ వెరిఫికేషన్. ఇన్ దట్ కేసు ఎన్ఎఫ్ఎస్సీ విల్ అసైన్ వెరిఫికేషన్ యూనిట్. వీళ్ళకి సార్ మేము వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నాం, వెరిఫికేషన్ రిపోర్ట్ కావాలి. అప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర వెళ్తుంది, మళ్ళీ వీడు వీళ్ళకి అసైన్ చేస్తాడు. ఏవో మెయిన్ టెక్నికల్ అసిస్టెంట్, అప్పుడు వీడు వీళ్ళ టెక్నికల్ యూనిట్ ని అసైన్ చేస్తాడు. ఏవో షెల్ అసెస్ వేరియేషన్
of in income of assessee and will forward to NFSC who shall then provide opportunity of being heard. సో ఏమన్నా వేరియేషన్స్ వచ్చింటే వీళ్ళకి పంపిస్తారు, వీళ్ళు అసెస్సీకి పంపించి వేరియేషన్ కి చూసుకుంటారు. బట్ వీళ్ళు అసెస్సీకి పంపించే ముందర ఫస్ట్ ఇంకొకరితో రివ్యూ చేపిస్తారు, రివ్యూ యూనిట్తోనే. సో రివ్యూని చూసి NFSC ఆర్డర్ ఏవో టు పాస్ ఆర్డర్ will be served to assessee along with notice of demand. With the prior approval of CBDT, case may be transferred to jurisdictional author AOK. ఫస్ట్ మొత్తం అంతా ఆన్లైన్లో చేసి చేసిన తర్వాత లైబ్రరీలో వచ్చిన తర్వాత సిబిడిటీ అప్రూవల్తోనే jurisdictional AOK వెళ్ళిపోతుంది. కమ్యూనికేషన్ విల్ బి ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ బిట్వీన్ NFSC అండ్ యూనిట్ స్కీమ్. నెక్స్ట్, అండర్ ఫేస్లెస్ అసెస్మెంట్ పర్సనల్ హియరింగ్స్ విల్ నాట్ బి అలౌడ్. ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ లో పర్సనల్ హియరింగ్స్ అనేది ఉండవు. హవెవర్ ఒకవేళ స్పెసిఫిక్ కేసెస్ ఏమైనా ఉంటాయి NFSC అనేది అలౌ చేస్తుంది ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ అట్లాంటివి చూసుకోవడానికి. నెక్స్ట్, రిఫర్ టు DRP డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్. ఏమంటే ఇక్కడ ఒక మూడు పర్సన్స్ ఉంటారు, ప్రిన్సిపల్ కమిషనర్ వాళ్ళు. సెక్షన్ 144C ఇన్ కేస్ ఆఫ్ ఎలిజిబుల్ అసెస్సీ అంటే కొన్ని పర్సన్స్ ఉంటారు. ఎలిజిబుల్ అసెస్సీకి ఏవో గాడు ఫార్వర్డ్ చేస్తాడు డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ టు ఎలిజిబుల్ అసెస్సీ if he proposes to make any variations which is prejudicial to the interest of such assessee. ఇక్కడ వేరియేషన్ జరిగిండాలి ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ ఎలిజిబుల్ అసెస్సీ అంటే ఎవరంటే ఎనీ పర్సన్ ఇన్ విచ్ సచ్ వేరియేషన్ arises as a consequences of order of TPO ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఒకటి చెప్పినాడు, వేరియేషన్స్ కనిపించినాయి, ఆర్ ఎనీ నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ. ఇట్లాంటి కేసెస్లో వీళ్ళంతా ఏమవుతారు, ఎలిజిబుల్ అసెస్సీ చేస్తారు. ఎలిజిబుల్ అసెస్సీ ఎవరైతే అయినారో వాడు విత్ ఇన్ 30 days లోపల రిసిట్ బై హిమ్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్ ఎవడు ఇచ్చింటాడు, ఈ ఏవో ఇచ్చింటాడు, వానికి వచ్చిన చేసాం వీళ్ళు ఫైల్ చేయొచ్చు. అంటే ఫైల్ హీజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వేరియేషన్ టు ఏవో, ఫైల్ హీజ్ అబ్జెక్షన్ టు DRP. ఏవో చెప్పినది ఓకే అని వేరియేషన్ ఉంది సార్ అని చెప్పడము, లేదా DRP దగ్గర వెళ్ళిపోవడము. DRP అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ దగ్గర వెళ్ళిపోవడము. EAO shall pass assessment order within 1 month from the end of the month in which acceptance is received or rate of filing of objections expires. So 1 month లోపల నువ్వు పంపించుంటావు కదా, యాక్సెప్ట్ చేసి ఉంటే 1 month లోపల అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు. లేదా 1 month అయిపోయిందని నువ్వేం చెప్పలే, అప్పుడు కూడా అసెస్మెంట్ ఆర్డర్ ఫైల్ చేస్తాడు. నెక్స్ట్, DRP shall issue directions after considering draft order. వీళ్ళు డైరెక్ట్ DRP దగ్గర వెళ్ళిపోయినారు అనుకోండి, DRP ఏం చేస్తుంది, డైరెక్షన్స్ ఇష్యూ చేస్తారు డ్రాఫ్ట్ ఆర్డర్ కి. ఆబ్జెక్షన్ ఫైల్ బై ద ఏఓ అసెస్సీ అండ్ ఆల్ ఎవిడెన్స్ అవైలబుల్ అండ్ డైరెక్షన్ షుడ్ బి బైండ్ బై ద ఆన్ ఏఓ చూసుకోవాలి, డైరెక్షన్స్ చూసుకోవాలి. అండ్ DRP కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు దీని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం DRP దగ్గర పోయి ఆ DRP మొత్తం చెక్ చేసి ఆ ఇచ్చిన వేరియేషన్ ఆర్డర్ కన్ఫర్మ్ అన్నా చేయొచ్చు, ఉన్న అమౌంట్ ని రెడ్యూస్ అన్నా చేయొచ్చు, ఉన్న అమౌంట్ ని పెంచడన్నా పెంచొచ్చు, ప్రపోజ్ చేస్తుంది ఫస్ట్ డ్రాఫ్ట్ ఆర్డర్ లో. హవెవర్ ఇట్ కెన్ నాట్ సెట్ అసైడ్ ఎనీ ప్రపోజల్ వేరియేషన్ ఫ్రమ్ ఫర్దర్ ఎంక్వైరీ. పక్కకు పెట్టడానికి లేదు, ఏదో ఒకటి చేయాలి, కన్ఫర్మ్ అన్న చేయి, రెడ్యూస్ అన్న చేయి, ఎన్హాన్స్ అన్న చేయి. DRP shall issue order within 9 months from the end of the month in which draft order is forwarded to assessee. So within 9 months లోపల, ఆ మంత్ యొక్క ఎండింగ్ నుంచి 9 months లోపల DRP పాస్ చేస్తుంది. అండ్ AO will complete assessment as per DRP order within 1 month from the end of the month in which order of DRP is received. Appeal to IDAT against order passed by AO on basis of directions of DRP ఇచ్చిన డైరెక్షన్స్ తో వద్దనుకుంటే అప్పీల్ కి పోవచ్చు ఏఓపీకి అగైనెస్ట్ ఆర్డర్ పాస్ బై ద ఏఓ. అండ్ ఎలిజిబుల్ అసెస్సీ హ్యాస్ 2 చాయిసెస్, మామూలుగా 2 చాయిసెస్. ఒకటి ఆబ్జెక్షన్స్ అన్న ఫైల్ చేయొచ్చు ఎవరు, బిఫోర్ DRP అగైనెస్ట్ డ్రాఫ్ట్ ఆర్డర్. అంటే డ్రాఫ్ట్ ఆర్డర్ ఇచ్చింది కదా, ఇది డ్రాఫ్ట్ ఆర్డర్, దానికి ఆ అబ్జెక్షన్స్ అన్న చెప్పొచ్చు. లేదా వీళ్ళ పంచాయతీ వద్దులని CIT అప్పీల్ దగ్గర అన్న పోవచ్చు అగైనెస్ట్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్ బై ద ఏఓ. అండ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/2024 నుంచి, ఇది 1/9/2024 నుంచి ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్స్ ఏమున్నాయి, సెక్షన్ 147 ప్రకారంగా ఇఫ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ అసెస్సీ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఫర్ ఎనీ ప్రీవియస్ అసెస్మెంట్ ఇయర్ ఏవో మే అసెస్ రీఅసెస్ సచ్ ఇన్కమ్ ఆర్ రికంప్యూట్ చేస్తాడు. అప్పుడు ఎస్కేప్ అయినా మనకి ఇప్పుడు అనిపించింది అంటే ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అసెస్ చేస్తాడు మళ్ళీ. ఫర్ ది పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ రీఅసెస్మెంట్ ఏవో మే అసెస్ రీఅసెస్ ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇష్యూ విచ్ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఇన్ విచ్ నోటీస్ సబ్సిక్వెంట్ ఇన్ కోర్స్ proceeding irrespective of the fact under section 148 have not been complied with respect to. ఇక్కడ ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తారు, ఇష్యూ ఆఫ్ నోటీస్ వేర్ ఇన్కమ్ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ సెక్షన్ 148. 147 ప్రకారంగా
ఎస్కేప్ అసెస్మెంట్ జరగాలంటే ఫస్ట్ 148 ప్రకారంగా నోటీస్ ఇష్యూ చేయాలి. ఫస్ట్ బిఫోర్ మేకింగ్ అసెస్మెంట్ ఏఓ అనేవాడు నోటీస్ ఇష్యూ చేయాలి అలాంగ్ విత్ కాపీ ఆఫ్ ఆర్డర్ పాస్వర్డ్ అండర్ సెక్షన్ 148 ఏ కింద. రిక్వైర్ టు హిమ్ ఫర్నిచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ టైమ్ స్పెసిఫైడ్ ఇన్ నోటీస్ ఇన్ విచ్ నో కేస్ can exceed 3 months from the end of the relevant financial which is such notice is issued. So notice issue చేసినాక సో అంత ఇన్ఫర్మేషన్ నాకు కావాలి సో అంతో ఫైల్ చేయండి. Or provided that no notice shall be issued unless there is information with AO which suggests that income chargeable to tax has escaped in case of assessing for relevant assessment year. ఆ relevant assessment year లో అతను ఖచ్చితంగా ఎస్కేప్ చేసిన అనేది పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే నోటీస్ ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్ దర్ where AO has received information under scheme notified under section 135A notice under section this section should be issued without prior approval of if specified authority. సో ఏవైనా ఇన్ఫర్మేషన్ వేరే నుంచి తీసుకొని ఉంటే అప్పుడు ప్రయర్ అప్రూవల్ తీసుకొని స్పెసిఫైడ్ అథారిటీ నుంచి. అండ్ ప్రొవైడెడ్ దట్ ఎనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిచర్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ రేట్ స్పెసిఫైడ్ 139 specified in the notice under subsection shall not be deemed to be written under section 139 కింద రిటర్న్ ఫైల్ చేసినట్ల కాదు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ఏఓ విచ్ సజెస్ట్ దట్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ హ్యాస్ ఎస్కేప్. ఈ ఎస్కేప్ అసెస్మెంట్ అంటే ఇతను నిజంగా ఎస్కేప్ చేసినాడు అని ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు అనుకుంటాడు అంటే ఫస్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ అసెసింగ్ ఫర్ రిలవెంట్ అసెస్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్ ఆడిట్ అబ్జెక్షన్ టు ఎఫెక్ట్ దట్ అసెస్మెంట్ ఆఫ్ అసెసీ హ్యాస్ నాట్ బీన్ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ ప్రకారంగా అసెస్మెంట్ జరగలేదు ఆబ్జెక్ట్స్ వచ్చినవి ఆడిట్ లో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు 35-40 ఏ3 విధానంలో ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అట్లాంటి కేసులో ఇన్కమ్ ఎస్కేప్ అసెస్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అండర్ అగ్రిమెంట్ 1998 డిటిఏ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది రిలీఫ్ తీసుకొని ఫైల్ చేయలేదు. ఎనీ ఇన్ఫర్మేషన్ మేడ్ అవైలబుల్ టు ఏఓ అండర్ స్కీమ్ ఆఫ్ నోటిఫైడ్ 135 ఏ కింద అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ యాక్షన్ ఇన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆర్డర్ ట్రిబ్యునల్ కోర్ట్ చెప్పింది బాబు ఇంత దగ్గర సో అంత ఇన్ఫర్మేషన్ సో అంత ఇన్కమ్ ఎస్కేప్ చేసిన డౌట్ ఉందని వాళ్ళకి వచ్చింది అప్పుడు ఎస్కేప్ అసెస్మెంట్ చేయొచ్చు. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ అసెసీ ఎమినేటింగ్ ఫ్రమ్ సర్వే కండక్టింగ్ 133A అండర్ సబ్సెక్షన్ 2A ఆన్ ఆర్ ఆఫ్టర్ 19 సర్వే జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్కమ్ ఎస్కేప్ అయినాడు దానికి ట్యాక్స్ అనేది వేస్తారు. నెక్స్ట్ ప్రొసీజర్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 148 డైరెక్ట్ 148 నోటీస్ ఇవ్వాలి అంటే 148 నోటీస్ ఎందుకు 147 ప్రకారంగా అసెస్మెంట్ చేయడానికి. ఇప్పుడు సెక్షన్ 148 ఫస్ట్ అతనికి ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి అసెస్కి టు బై నోటీస్ టు చూకాస్ నోటీస్ టు వై నాట్ నోటీస్ అండర్ సెక్షన్ 148 లో ఫస్ట్ ఇవ్వాలి బాబు నేను 148 ప్రకారంగా ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు అండ్ షుడ్ నాట్ బి ఇష్యూ టు హిమ్ అండ్ సచ్ నోటీస్ అకౌంటెడ్ బై ఇన్ఫర్మేషన్ వచ్చి సజెస్ట్ దట్ ఇన్కమ్ రిలవెంట్ ఇయర్ లో నువ్వు ఎస్కేప్ అయినావు దాని ప్రకారం 148 ప్రకారంగా నోటీస్ ఇచ్చి 147 ప్రకారంగా ఎస్కేప్ అసెస్మెంట్ ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ అడగాలి. ఏఓ షెల్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ రిప్లై ఆఫ్ అసెసీ పాస్ ఆర్డర్ విత్ అప్రూవల్ ఆఫ్ ద స్పెసిఫైడ్ అథారిటీ డిటర్మినింగ్ వెదర్ ఆర్ నాట్ ఫిట్ టు కేస్ ఇష్యూ ఆఫ్ నోటీస్ 148 కింద నోటీస్ ఇవ్వాలా లేదా అనేది వాడిచ్చే రిప్లై బట్టి ఉంటుంది నోటీస్ ఇష్యూ చేయాలా లేదా. నెక్స్ట్ 148 షెల్ నాట్ అప్లై ఇన్కమ్ చార్జబుల్ ట్యాక్స్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ఫర్ ఎనీ అసెస్మెంట్ ఇయర్ ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్ where AO has received information under section specified scheme కింద కూర్చుంటే 148A అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ స్పెసిఫైడ్ అథారిటీ ఫర్ 148 చెప్పి అడిషనల్ కమిషనర్ అడిషనల్ డైరెక్టర్ జాయింట్ కమిషనర్ జాయింట్ డైరెక్టర్ అంటే వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాట్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టైం లిమిట్ ఫర్ నోటీస్ అండర్ సెక్షన్ 148 కానీ 148 కానీ 148 కి ఏమి అసెస్మెంట్ చేస్తా ఎస్కేప్ అసెస్మెంట్ చేస్తా అని 148 ఏమి ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు అనేది అది 149 కింద దాని టైం లిమిట్ చెప్తారు. 148 కి అయితే అప్ టు 3 years and 3 months from the end of the relevant assessment year. So up to 3 months and 3 years and 3 months from the end of the relevant assessment year. Up to 5 years and 3 months from end of relevant assessment year where AO has information that income escape assessment 50 lakhs or more ఎంత 50 lakhs or more ఉందనిపిస్తే 5 years టైం వస్తుంది లేదంటే నార్మల్ కేసులో అయితే 3 years టైం వస్తుంది. 148A ఎప్పుడు సేమ్ 3 years ఫ్రమ్ ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఈ 3 months రాదు 5 years వస్తుంది ఈ 3 months అనేది రాదు. సో వేర్ ఏవో హ్యాస్ ఇన్ఫర్మేషన్ దట్ ఇన్కమ్ ఎస్కేప్ అయినాడు 50 lakhs or more అని చెప్పడానికి. నెక్స్ట్ అసెస్మెంట్ ఆర్డర్ షెల్ బి పాస్డ్ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ నోటీస్ వాస్ సర్వ్. నోటీస్ ఎప్పుడైతే సర్వ్ చేస్తారో ఇక్కడ నుంచి సార్
in which notice is served within 12 months from the end of the financial year. దీన్ని ఇష్యూ చేసిన ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 12 months లోపల అసెస్మెంట్ అడగాలని ప్రాసెస్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అసెస్మెంట్ కానీ రీఅసెస్మెంట్ కానీ రీకంపిటేషన్ అండర్ సెక్షన్ 147 కానీ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ వుడ్ బి చార్జబుల్ ట్యాక్స్ అట్ ద రేట్ అప్లికబుల్ టు రెస్పెక్టివ్ ఇయర్ కి సంబంధించి. సో 5 years బ్యాక్ ఏ రేట్ అయితేనో ఆ రేట్ తీసుకోవాలి, 3 years బ్యాక్ ఏ రేట్ నో ఆ రేట్లే తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 150 no time limit for issue of notice under section 149. సెక్షన్ నోటీస్ లో 148 కింద నోటీస్ చెప్పినారు. ఇష్యూడ్ ఎనీ టైమ్ టు గివింగ్ ఎఫెక్ట్ టు ఫైండింగ్ ఆర్ యాక్షన్ కంటెంట్. ఆర్డర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ సెక్షన్ 262 కానీ ఆర్డర్ ఆఫ్ హై కోర్ట్ అండర్ సెక్షన్ 268 కానీ కండిషన్ ఏమంటే ఇక్కడ నో అపీల్ ఆన్ హై కోర్ట్ ఆర్డర్ ప్లస్ నో కాంట్రారీ డెసిషన్స్ ఆఫ్ అనదర్ హై కోర్ట్. నోటీస్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ అసెస్సి హూ ఫాల్స్ ఇన్ జ్యూరిడిక్షన్ ఆఫ్ హై కోర్ట్ గివింగ్ జడ్జిమెంట్. ఆర్డర్ అండర్ సెక్షన్ 250 కానీ 254 కానీ 263 కానీ 264 కానీ this applies specific cases and shall not apply general all cases. ఇక్కడ this applies only in the following two cases. Two cases where just a second here.